వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఓ మంచి ఆఫీసర్ సుదీర్ఘకాలం ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ప్రజల్లో అడవులకి అదేవిధంగా పర్యావరణం పట్ల ఎక్కువ అవగాహన కల్పించడంలో ఆయన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఆయనే ఈరోజు మన గెస్ట్. పేరు ఎం రామ్మోహన్ గారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్, దోలపల్లి ఫారెస్ట్ అకాడమీలో పనిచేస్తున్నారు. సాధారణంగా ప్రతి డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఆఫీసర్ లాగే రామ్మోహన్ గారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పనిచేస్తున్న అడవులు పర్యావరణం ఎలాంటి ప్రజలకు మేలు చేస్తాయి, అవి కోల్పోతే ప్రజలు ఏ విధంగా నష్టపోతుంటారు అనే విషయంపై ఎక్కువగా ప్రజల్లో అవగాహన తేడానికి ఎక్కువగా ఆయన కృషి చేస్తుంటారు. ఎక్కువ ఆర్టికల్స్ రాయడంతో పాటు పిల్లలకి ఎక్కువ అవగాహన కల్పించడం, స్కూల్స్కి వెళ్ళి క్లాసులు చెప్పడం లాంటివి ఆయన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఆయన అడిగి ప్రస్తుతం దేశంలో ముఖ్యంగా మన తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడవులు అంతరించిపోతున్నాయి, దానికి ప్రధాన కారణం ఏంటి, పర్యావరణం ఎందుకు కోల్పోతుంది, ఎక్కువ వర్షాలు ఎందుకు పడట్లేదు, ప్రజలు అంటే అడవిని కాపాడాల్సింది కేవలం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయినా ప్రజలందరి బాధ్యత ఉందా అనే విషయాల్ని సార్ నేను తెలుసుకున్నాను. సార్ నమస్తే అండి. రామ్మోహన్ గారు. సాధారణంగా ప్రతి డిపార్ట్మెంట్లో అందరూ పనిచేస్తుంటారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకెళ్తుంటారండి. అంటే వచ్చామని వెళ్ళామని వెళ్తుంటారు. అంటే అందరూ కాకుండా కొంతమంది మీలాంటి వాళ్ళు ఎక్స్క్లూజివ్గా ఉంటారు. మీరు ఆ డిపార్ట్మెంట్ బయటకు వచ్చిన తర్వాత కూడా దాదాపు ఒక 50 సంవత్సరాల వరకు ప్రజలకు అవగాహన కల్పించడానికి మీరు చేస్తున్న కార్యక్రమం మాత్రం హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. అంటే ఆ రోజు వర్క్ చేయడం అన్నది కాకుండా నెక్స్ట్ జనరేషన్కి ఏం కావాలి, అవగాహన అనేది ఇంపార్టెంట్. మీరు ఎన్ఫోర్స్మెంట్ చేయడం అనేది గొప్ప విషయం కాదు, వాళ్ళు ఎడ్యుకేట్ చేయడం అనేది మీరు ఎక్కువగా దాన్ని ఒక వెపన్గా తీసుకుని వెళ్తున్నారు. మీరు రాస్తున్న ఆర్టికల్స్ అవ్వచ్చు, మీరు చేస్తున్న కృషి అవ్వచ్చు, నలుగురితో మాట్లాడేప్పుడు కూడా పర్యావరణం గురించి చెప్పడం అనేది చాలా హ్యాట్స్ ఆఫ్ అండి. మీరు ఈ డిపార్ట్మెంట్లకి బై ఛాన్సా బై చాయిసా వచ్చారా? ప్రశ్నతో పాటు అడవుల్లో పర్యావరణం, జంతువుల పరిరక్షణ, వీటి మీద ప్రజలకు ఎక్కువగా అవగాహన కల్పించడానికి ఉన్న ముఖ్య ఉద్దేశం. ఈ 2 ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు రామ్మోహన్ గారి కుటుంబ నేపథ్యం, రామ్మోహన్ గారు ఎందుకు ఈ డిపార్ట్మెంట్కి రావాలనుకున్నారు, వచ్చిన తర్వాత దీన్ని ఒక మీ ఇన్బిల్ట్గా చేసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? సార్ నమస్కారం. చాలా మంచి అవకాశం ఇచ్చారు నాకు ఈ విషయాలు చెప్పడానికి. ఎందుకంటే ఇవి చాలా ఇష్టమైన విషయాలు ఒకటి. రెండవది, మీరు పర్యావరణం గురించి మాట్లాడడం అనేది అంటే ఆ మాట్లాడే వాళ్ళు కూడా చాలా తక్కువ ఈ రోజులలో. మీరు మాట్లాడింది చాలా ఇంప్రెసివ్గా ఉంది, రియల్లీ వండర్ఫుల్. కుటుంబ నేపథ్యం విషయానికి వస్తే మామూలుగా నేను ఐ బిలాంగ్ టు వరంగల్ డిస్ట్రిక్ట్. ఐ యూస్ టు వర్క్ యాజ్ టీచర్గా పనిచేశాను నేను చాలా కాలం. సుమారు అడవి పరిచయం 12-13 ఏళ్ళుగా టీచర్గా పనిచేశాను. అయితే ఇన్సిడెంటల్లీ మా ఊరు కూడా ఫారెస్ట్ విలేజ్ యాక్చువల్లీ. అదే అంటున్నాను, చిన్నప్పటి నుంచి అడవి పరిచయం ఉంది కానీ నిజానికి ఇందులోకి వచ్చిన తర్వాతనే దీని గురించి తెలిసింది. అంతకుముందు ఫారెస్ట్ విలేజ్ అయినప్పటికీ కూడా నేను ఎప్పుడూ ఫారెస్ట్కి వెళ్ళేవాడిని కాదు. వినేవాళ్ళం టైగర్ గురించి, చెట్ల గురించి, వాటి గురించి చెప్తుంటే నేను వినేవాడిని కానీ ఎప్పుడు వెళ్ళేవాళ్ళం కాదు. ఎక్కడండి? వరంగల్లో పాకాల్ కొత్తగూడెం మండల్లో, అంటే ఇప్పుడు అది గంగారం అనే మండల్ అయింది. కొమట్లగూడెం అనే ఒక చిన్న విలేజ్ అనమాట. ఆ విలేజ్ మాది ఇప్పటికీ స్టిల్ ఫారెస్ట్ విలేజ్. అది ఫారెస్ట్లోనే మధ్యలో లోపల ఉంటుంది అది అనమాట. అంటే విలేజ్ ఏమి ఉండలేని, విలేజ్ చుట్టూ ఫారెస్ట్ ఉంటుంది. సో నిజానికి పర్యావరణం గురించి ఏదో ఎగ్జామినేషన్స్ కంటే పోటీ పరీక్షలు అందరు రాస్తారు కదా, నేను కూడా అలాగే ప్రిపేర్ అవుతున్న సందర్భంలో పర్యావరణం గురించి, అలాగే ఏ జాతులు అంతరించిపోతున్నాయి, అంతరించిపోవడానికి గల కారణాలు ఏంటి, ఎందుకు అంతరించిపోతున్నాయి, మరి వాటి గురించి మనం ఏమైనా చేయవచ్చా, ఇవన్నీ చాలా విశ్లేషణతో ఉన్నటువంటి కొన్ని ఉంటుంటాయి. సో అవి నేను చదవడం కారణంగా కొంచెం వాటి పట్ల ఇంక్లినేషన్ అనేది ఏర్పడింది. నిజానికి అనుకోకుండా బై ఛాన్సే మీరు అన్నట్టు ఎగ్జామ్స్ రాస్తున్నాం రకరకాలుగా, సివిల్ సర్వీస్ అని, గ్రూప్ 1 అని, అవన్నీ రాస్తుంటాం. మధ్యలో ఇది వచ్చింది. సరే ఓకే, టీచర్ మళ్ళీ అది వదిలిపెట్టేసి దీంట్లోకి వచ్చాం. సుమారు 14 సంవత్సరాలు అయిపోయింది. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడండి? ఫస్ట్ పోస్టింగ్ అదే నేను చెప్పబోతున్నాను. అదే ముఖ్యమైనది నాకు. బెజ్జూర్ అని చాలా రిమోట్ ఏరియా. ఇప్పుడు కొంచెం పర్వాలేదు. అది 2012 నుంచి 18 వరకు బెజ్జూర్ అనేటువంటి ప్రాంతంలో పనిచేశాను. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, కాగజ్ నగర్కి 50 కిలోమీటర్లు ఉంటుంది. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాకి బోర్డర్ అనమాట. ప్రాణహిత నది యువతల వైపు బెజ్జూరు, అవతల వైపు మహారాష్ట్ర ఉంటుంది. సో ఆ ప్రాంతంలో పనిచేయడం అనేది టర్నింగ్ పాయింట్ రియల్. ఎందుకంటే అక్కడ విషయాలు నేర్చుకున్నాను నేను చాలా వరకు. ఫారెస్ట్ విలేజ్ అయినప్పటికీ, ఫారెస్ట్ నేపథ్యం అంటే ఉన్నప్పటికీ కూడా నేను ఎప్పుడు ఫారెస్ట్కి వెళ్ళేవాడిని కాదు కాబట్టి నాకు తెలియదు దాని గురించి. ఎప్పుడైతే బెజూర్లో పోస్టింగ్ అయిందో
అది ఏంటంటే ఇద్దరం మాత్రమే అప్పుడు తెలంగాణ నుంచి ఉన్నాము జోన్లో, మా జోన్లో. అంటే 4 జిల్లాలకి పాత జిల్లాలు నేను చెప్పేది, దాంట్లో ఉన్న పోస్ట్ అనమాట అదంతా, జోనల్ వైజ్ పోస్ట్. సో అక్కడ నేను పోస్టింగ్ తీసుకోవడం జరిగింది. అంటే వేశారు ఇక వెళ్ళాం, ఇక తప్పదు కదా, మరి వేసిన తర్వాత చేసేదే ఉంది. అంటే అప్పుడు ట్రాన్స్పోర్ట్ కూడా ప్రాబ్లం కదండి, అది చాలా ప్రాబ్లం. అది ఎలా ఉండేదంటే, మీరు సిర్పూర్ కాకినాడకు ఒకటి బస్సు, అక్కడ నుండి ఇంకొకటి ఆటోలు, ఇవన్నీ రకరకాల అన్ని వాహనాలు వాడి ఉంటారు, అంతే. ఎడ్ల బండి సహా. కాకపోతే ఏంటంటే రేంజ్ ఆఫీసర్ కాబట్టి జీప్ ఉంటుంది, జీప్ ఉంటుంది మనకి తప్పనిసరి. ఇప్పుడు కాగజ్నగర్ వరకు ట్రైన్ వెళ్ళి, అంటే ఢిల్లీ రూట్ అనమాట అది కాగజ్నగర్, అక్కడ నుంచి బెజ్జూర్కి వెళ్ళిపోతాం. 50 నుంచి 55 కిలోమీటర్లు ఉంటుంది అది, అంటే 2-3 రూట్లు ఉంటాయి దానికి. అక్కడ వెళ్ళడం అనేటువంటిది, నిజంగా అక్కడ నేర్చుకోవడం అనేటువంటిది, ఇక అదే అల్టిమేట్. యాక్చువల్లీ అదే మన ఫౌండేషన్ అనమాట. అంటే నేను అలా అనుకుంటాను. ఎందుకంటే ఒక 2-3 విషయాలు చెప్తాను నేను. ప్రధానంగా అడవులు నాశనం కావడం, పోడు వ్యవసాయం, లేకపోతే ఇంకా అంటే జనాల యొక్క అవసరాల మేరకు అడవిని పూర్తిగా డిస్ట్రాయ్ చేసేసి, నరికేసి పోడు చేసుకోవడం ఒకటి, అడవులు పోవడానికి. రెండవది జంతువుల వేట. విపరీతమైన జంతువులు ఉంటాయి రకరకాలుగా, దుప్పులు, జింకలు, ఈవెన్ ఇప్పుడు టైగర్లకు కూడా రాష్ట్రంలో ఒక అమరాబాద్తో పాటు, అమరాబాద్ నల్లమల్ల ఫారెస్ట్తో పాటు అత్యధికంగా టైగర్లు ఉన్నటువంటి ప్రాంతం కాగజ్నగర్. పక్కన తడోబా కూడా ఉంది కదా. తడోబా ఉండడం దీనికి ప్లస్ పాయింట్. తడోబాలో ఏమైందంటే, తడోబాలో ఉన్నటువంటి ప్రాక్టీసెస్, వన్యప్రాణి మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ చాలా అద్భుతంగా ఉంటాయి. అది అందరూ ఒప్పుకోవాల్సినటువంటి విషయం. దాని కారణంగా అక్కడ పుల్ల సంఖ్య బాగా పెరిగిపోయింది. పుల్లు అనేటువంటివి ఏంటంటే టెరిటోరియల్ యానిమల్ అనమాట. అది అంటే దానికి ఒక 10 చదరపు కిలోమీటర్లు, 20 చదరపు కిలోమీటర్లు, 50 చదరపు కిలోమీటర్ల ఏరియాలో అది ఒకటే టైగర్ ఉంటుంది. అది దాని సామ్రాజ్యం. అయితే ఈ టైగర్ల సంఖ్య పెరిగిపోవడం వలన, సార్ చిన్న టాపిక్, మీరు పులులు అన్న విషయం తీసుకొచ్చారు. పులులు దాని సరౌండింగ్ అదే రౌండ్ చేసుకుంటుంది. అవును. ఆ మార్క్స్ ఎలా పెట్టుకుంటుందండి? విషయం ఏం చేస్తుందంటే, ఆ ఏరియాని అది ఎప్పుడు కూడా కాపాడుకుంటూ ఉంటుంది. ఓకే, అది ఎట్లా కాపాడుకుంటుంది అంటే, ఎప్పటికీ ఆ ఏరియాలో, పరిఫరీలో తిరుగుతూ ఉంటుంది. అంటే పెట్రోలింగ్ చేస్తుంది. మనం పెట్రోలింగ్ అంటాం కదా, అది కూడా పెట్రోలింగ్ చేస్తుంది. చేసుకుంటూ చెట్ల మీద, అలాగే భూమి మీద తన కాళ్ళతోటి రక్కిద్ది అనమాట. గీతలు పెట్టుకుంటుంది. అలాగే యూరినేషన్ చేస్తుంది. ఓకే, లేకపోతే ఫీకల్ మ్యాటర్, మలం విసర్జిస్తుంది. సో వీటి కారణంగా బయట నుంచి వచ్చేటువంటి టైగర్ వేరే ఏదైనా ఉంటే, ఇక్కడ ఆల్రెడీ ఈ ఇండైరెక్ట్ ఎవిడెన్సెస్ అంటాం వీటిని చూస్తుంది. అది చూసి అది రాదు ఇక లోపలికి. ఫెన్సింగ్ ఉందరా రాదు. ఎస్, ఒకవేళ వచ్చిందే అనుకోండి, కొన్నిసార్లు వచ్చే సందర్భం కూడా ఉంటుంది. ఎప్పుడంటే మేల్ అయితే ఫీమేల్ని అట్రాక్ట్ చేయడం కోసం, ఫీమేల్ అయితే మేల్ని అట్రాక్ట్ చేయడం కోసం, అది అవసరం. అంటే పిల్లలు ప్రోజనీ కావాలి కదా నెక్స్ట్ తరానికి. ఇంకొకటి ఏంటంటే, ఇంకోసారి కూడా రావచ్చు, ఇంకో మేల్ కూడా రావచ్చు. ఇప్పుడు దీనికంటే అది బలమైంది అన్నప్పుడు, లేకపోతే దానికి తప్పనిసరి పరిస్థితి ఇక లేదు, మరి ఇంకెక్కడ స్థలం లేదు, తప్పనిసరి ఏదో ఒక దాన్ని ఎంకరేజ్ చేయాల్సిందే. అప్పుడు వచ్చినప్పుడు ఏమైందంటే, వాటి మధ్యలో ఫైటింగ్ జరుగుతుంది. జరిగి ఏది బలమైందో అది ఉంటుంది. ఆల్రెడీ ఉన్నదే బలంగా ఉందనుకోండి, అది మిగిలిపోతుంది, లేనిది వెళ్ళిపోతుంది. అంతే. అది ఏదైతే ఓడిపోతుందో దట్ విల్ లీవ్ ద టెరిటరీ. అలా జరుగుతుంది అన్నమాట. ఆ విధంగా అవి ఎవిడెన్సెస్ని వదులుతాయి. సార్ ఫుడ్ కోసం మరి దాని బార్డర్ దాటి వస్తుందా? ఇక్కడ ఏంటంటే, టెరిటరీ అనేది ఫుడ్ పైన, వాటర్ మీద ఆధారపడే టెరిటరీ నిర్ణయం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 10 చదరపు కిలోమీటర్ల పరిధిలోనే దానికి కావాల్సినవన్నీ ఉన్నాయనుకోండి, ఇక అది బయటికి రాదు, అక్కర్లేదు. ఏదో మేటింగ్ కోసం, ఫీమేల్ కోసమో, మేల్ ఉంటే మేల్ కోసం రావడం తప్ప, మామూలుగా ఆహారం కోసం, వాటర్ కోసం రాదు. అది ఆల్రెడీ ఉంది కదా, రాదు. అయితే ఈ సమస్య ఒకవేళ లేవనుకోండి, అప్పుడు ఏమవుతుంది, 10 చదరపు కిలోమీటర్ల ఏరియా కాస్త పెరుగుతుంది. అంటే ఎక్కడి వరకు అయితే వెళ్తే దానికి దొరుకుతాయో ఆ స్థలాన్ని అది తన యొక్క టెరిటరీగా ఏర్పరచుకుంటుంది. ఒక్కొక్కసారి బయటకు వస్తుంటాయి కదా జనాల్లోకి. ఎందుకు వస్తుంది? జనాల్లోకి రావడానికి కారణాలు ఏంటంటే, ముఖ్యంగా మన దగ్గర ఏంటంటే, వాటి యొక్క, ఇప్పుడు టైగర్స్ కానీ ఏవైనా కానివ్వండి, యానిమల్స్కి 3 విషయాలేనండి వాటికి కావాల్సింది. ఒకటి, వాటి యొక్క ఆవాసం అంటే ఉండడానికి ప్లేస్. మనకి ఆవాసం మనకైనా అంతే కదా. టైగర్లన్నీ కూడా బుషెస్ మధ్య ఉంటాయి కదా? లేదు, అలాగేం లేదు. నేను చెప్తాను మీకు. దానికి ఆవాసం కావాలి. ఫస్ట్ ఆవాసం ఎలా ఉండాలి? అన్డిస్టర్బ్డ్గా ఉండాలి. డిస్టర్బెన్స్ ఉండకూడదు, మనుషుల యొక్క డిస్టర్బెన్స్ ఇలాంటివి ఉండకూడదు. ఒకటి, నెంబర్ 1. నెంబర్ 2, తగిన ఆహారం కావాలి. ఆహారం అంటే, ఇప్పుడు టైగర్ ఉందనుకోండి,
అది వారానికి ఒకటి తింటుంది. ఒక యానిమల్ కావాలి అంతే వారానికి. వారం లోపు మళ్ళీ దాని పక్క నుంచి దుప్పి జింక పోయినా అది పట్టించుకోదు, అక్కర్లేదు. కడుపు నిండితే పట్టించుకోదు. మనుషుల్లా కాదనమాట, పట్టించుకోవు, అవి అవసరం లేదు. మళ్ళీ నెక్స్ట్ వీకే తింటుంది. సరే వారం రోజులు అంతే సార్, కొంచెం కొంచెం తింటుంటుందా? లేదు లేదు, ఒక్కసారి లేక 2 సార్లు తినేస్తుంది. తిన్నప్పుడల్లా ఒక 10 kgs 20 kgs తినేస్తుంది. ఇప్పుడు ఒక యానిమల్ని చంపేసింది అనుకోండి, ఫస్ట్ ఇక్కడ కొడుతుంది కదండి. ఎస్. అయితే దాన్ని కొట్టే విధానాలు కూడా ఉంటాయి. ఏంటంటే ఆ యానిమల్, ఇప్పుడు వేరే యానిమల్ అయినా కూడా అదేమి చనిపోవడానికి సిద్ధంగా ఉండదు కదా, అది కూడా రెసిస్ట్ చేస్తుంది. కాబట్టి ఆ రెసిస్ట్ చేసినటువంటి దాన్ని చంపాలంటే టైగర్ అయినా కూడా చాలా చాకచక్యంగా చేయాలి. ఎట్లా పడితే అట్లా చేస్తే దాని గిట్టలు, దాని కొమ్ములు దీన్ని తగిలితే ఇది ఇంజూరీ అయ్యి చనిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకసారి ఇంజూరీ అయిందంటే మనుషులాగా చూడడానికి ఇంకొకరు ఉన్నారు కదా, అది గ్రీవస్ ఇంజురీస్ అంటారు. అంటే ఎక్కువ కనుక పెద్ద ఇంజురీ కనుక అవుతే చనిపోతుంది అది. అందుకని అది చాలా జాగ్రత్త తీసుకుంటుంది. ఏ విధంగా మన హంటింగ్కి దెబ్బ తగలకుండా. కాబట్టి అది ఏం చేస్తుంది అంటే యానిమల్ని ఫస్ట్ ఇక్కడ పట్టేస్తుంది అనమాట. ఇక్కడ ముఖ్యంగా ఇది పట్టేస్తుంది. ఇది పట్టేయడం వల్ల ఏమవుతుంది, యానిమల్ హెల్ప్లెస్ అయిపోతుంది, ఈ శ్వాస ఆగిపోతుంది, కట్ అయిపోతుంది. కాబట్టి చనిపోయే అవకాశం ఉంటుంది. అంటే ఇమ్మీడియట్ డెత్ అనమాట. చిన్నగా చనిపోవడం కాదు. చిన్నగా చనిపోవాలంటే టైం ఎక్కువ తీసుకుంది అనుకోండి, అది రెసిస్ట్ చేయడం వల్ల దాని కొమ్ములో గీటలో ఏదైనా తగులుతాయి, దీనికి తగిలిందంటే ఇది ఇంజూర్ అవుతుంది. లేకపోతే వెనక ఈ భాగం, ఇక్కడ చాలా ప్రధానమైనటువంటి నరాలు ఉంటాయి కదా, అంటే దమనులు, సిరలు, వాటిని కొరికేస్తుంది అది. అట్లా వీటిని కొరికేయడం ద్వారా దాన్ని ఇమ్మీడియట్ డెత్కి కారణమవుతుంది అది. అప్పుడు దాన్ని పక్కకు జరిపేసి కొంచెం బుష్ల కన్నా ఏదైనా పక్కకి తీసుకెళ్ళి, అంటే కొంచెం ప్రధానంగా దారి మీదనో ఎక్కడ జరిగింది అనుకోండి, కొంచెం పక్కకి తీసుకెళ్ళి తినేస్తుంది. తినడం సార్ ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఇక్కడ నుంచే తింటుందా? లేదు లేదు, అది ఓపెన్ చేయడం వెనక నుంచి ఓపెన్ చేసి తింటుంది. వెనక భాగం ఇక్కడ థైస్ భాగం ఉంది కదా, బ్యాక్, ఆ బ్యాక్ దగ్గర ఓపెన్ చేస్తుంది. అంటే టైగర్ యొక్క ప్రధాన లక్షణం అన్నట్టు అది. అలా తిన్నది అని అంటే అది టైగర్. ఎందుకంటే అక్కడే ఆ పార్ట్ నుంచి అంటే అదేంటంటే మోస్ట్లీ ఇప్పుడు మాంసం తింటదండి అంతే. అక్కడ నుంచి స్టార్ట్ చేస్తుంది, మాంసం తింటది, ఇక్కడ ఓపెన్ చేస్తుంది అన్నట్టు అది. ఇప్పుడు పొట్ట ఇదంతా మాంసం ఉండదు కదా, అవన్నీ ఏంటి పొట్ట పేగులు అవన్నీ, అవి తినదు అది. అదే లెపర్డ్ లాంటివి అంటే ఎట్లా పడితే అట్లనే తింటాయి అవి, వాటి ఆహారపు అలవాట్లు వేరే రకంగా ఉంటాయి. కానీ టైగర్ విషయంలో అట్లా కాదు, మాంసమే తింటది అది. ఈ ఇంటెస్టైన్స్ వీటిని తినదు, వదిలేస్తుంది, తినదు అవి. ఇది మీరు అన్నారు కదా, నేను కరెక్ట్ చెప్తాను. ఎలా అంటే ఇప్పుడు ఒక టైగర్ దాన్ని తినేసింది అనుకోండి, తినేస్తే ఏం తింటుంది, జస్ట్ మాంసం వరకు తినేస్తుంది, మాంసమే అంతే, మిగిలినవి తినదు. తినేస్తుంది, వెళ్ళిపోతుంది. ఒక రోజు ఈ రోజు తిన్నది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాటిల్ను లేకపోతే ఒక పెద్ద నీళ్ళగాయ అనుకోండి, మనుబోత్ అంటే దాదాపు అది 100-150 kgs దాకా వరకు ఈజీగా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. అందులో ఒక 20 kgs వరకు తినేస్తుంది అది ఒకే రోజు, ఒకసారి ఎట్ ఏ టైం తినేస్తుంది, కూర్చుంటే తినేస్తుంది. తెల్లారి మళ్ళీ వస్తుంది సెకండ్ టైం ఆర్ థర్డ్ టైం, దెన్ ఇట్ విల్ కమ్ అండ్ ఇట్ విల్ ఈట్ ద రిమైనింగ్ మీట్ పార్టే క్లియర్గా అంటున్నా నేను, తినేస్తుంది, వెళ్ళిపోతుంది. మొత్తం అయిపోదు కదా, ఇంకా ఎముకలు ఉంటాయి, ఇంకా కొంచెం అక్కడక్కడ మిగిలిన మాంసం ఉంటుంది, ఇంటెస్టైన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. నెక్స్ట్ చిన్న కార్నివోర్స్ ఉంటాయి కదా, కుక్కలు, అడవి కుక్కలు, లేకపోతే తోడేలు, లేకపోతే పెద్ద నక్క, ఇలాంటివన్నీ వచ్చేసి మిగిలిన పార్ట్ తినేస్తాయి. అంతకంటే ముందు లేపాడు ఉందనుకోండి, ఆ ప్రాంతంలో లేపాడు వచ్చేసి ఆ ఇంటెస్టైన్స్ అట్లాంటివి తినేస్తాయి. లేపాడు అంటే చిరుతపులి, చీతా వేరు, చిరుతపులి వేరు. చీతా ఇప్పుడు ఈ మధ్యలో రీఇంట్రొడ్యూస్ చేశారు, అది కాదు, చిరుతపులి, చిరుతగండు అంటారు మామూలుగా, అది తినేస్తుంది. అంటే అది కూడా హంట్ చేసి తింటుంది. నెక్స్ట్ ఇంకా మిగిలిపోయినాయి ఎముకలు ఉంటాయి, ఎముకల్ని తినడానికి కూడా ఇంకో యానిమల్ ఉంటుంది. ఓకే, హైనా అంటాం మనం, హైనా అనే పేరు మీరు ఏగోలం అంటారు దాన్ని, ఏగోలం ఇక రకరకాల పేరు, కోండ్రీస్ అని కూడా అంటారు. ఓకే, ఇప్పుడు మీరు లయన్ కింగ్ అనే సినిమాలో అందులో విలన్స్గా ఉంటాయి అవి, హాలీవుడ్ సినిమా ఉంది, చాలా ఉంటాయి. అది ఎముకల్ని తింటుంది, దాని యొక్క డైటే ఎముకలు. అందుకనే దాని యొక్క జాస్ చాలా గట్టిగా, చాలా వెరీ స్ట్రాంగ్గా, పెద్దగా ఉంటాయి. ఎందుకంటే ఎముకల్ని నమలడానికి. అంటే చూడండి, ఇకోసిస్టంలో, ఆవరణ వ్యవస్థలో ఒక యానిమల్ని చంపితే టైగర్ నుంచి హైనా వరకు ఇన్ని తింటాయి అన్నమాట. సార్, హైనాతో ఆగకుండా రాబందులు కూడా తింటాయట కదా. మీరు బాగా అడిగారు. అసలు నేను మొదలు పెట్టాల్సింది దాంతో, ఎందుకంటే రాబందుల మీద పనిచేశాను నేను. 4 నుంచి 5 ఏళ్ల పాటు రాబందుల మీద పనిచేశాను, రాబందుల యొక్క సంరక్షణ చర్యలు అన్నమాట. అయితే బెజూర్ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే అక్కడ రాబందులు కూడా ఉన్నాయి.
రాబందులు అనేవి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రెండింటిలో కూడా అంతరించిపోయినాయి ఎప్పుడో. 2005-6 ప్రాంతంలోనే అప్పటి బయోడైవర్సిటీ బోర్డు ప్రకటించింది ఇక్కడ రాబందులు లేవు, ఒకవేళ ఉంటే ఎవరైనా చెప్పండి మీకు బహుమతి ఇస్తామని కూడా ప్రచురించింది. నేను అప్పుడు చదివాను కానీ దాని గురించి నాకు అంత తెలియదు, ఎందుకంటే ముందు ఇది నేను సర్వీస్లో రాకముందు. కానీ తర్వాత వెళ్ళిన తర్వాత బెజ్జూరు పోయిన తర్వాత ఇట్లా పెద్ద పెద్ద పక్షులు ఉన్నాయి ఇక్కడ అని మాట్లాడుకోవడంగా నేను విన్నాను. మా స్టాఫ్ మాట్లాడుకోవడం, బయట వాళ్ళు మాట్లాడుకోవడం విన్నాం. రాబందులు అంటే చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే రాబందులు అనేవి స్కావెంజింగ్ యానిమల్స్ అనమాట. అవన్నీ స్కావెంజర్స్ అంటారు వాటిని. స్కావెంజర్ అంటే మనం మామూలుగా పారిశుద్ధ్యం చేసేటువంటి పని చేసేటువంటి వాళ్ళందరినీ స్కావెంజర్స్ అంటారు కదా. ప్రకృతిలో కూడా స్కావెంజర్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన హైనా అనేది కూడా స్కావెంజర్. అది అంటే ఏవైతే మిగిలిపోతాయో, ఏవైతే డిస్కార్డెడ్ మెటీరియల్ ఉంటుందో వాటిని తినేస్తాయి అన్నట్టు. అందుకని మనం కూడా ఏది పడుతుంది చెత్త చెదరం అంత పడేస్తే చేసేవాళ్ళు వాళ్ళు స్కావెంజర్స్. అది చాలా ఇంపార్టెంట్ పని, మనం దానికి విలువనివ్వం ఎప్పుడు. అది అన్నిటికంటే తక్కువగా మనం చూసేది ఇలా కొంతమంది ఉన్నారు కదా, అందులో వీళ్ళు కూడా. కానీ వాళ్ళు చేసేటువంటి పని అన్నిటికంటే గొప్పది. సార్, రాబందులు కనబడితే అదొక అపశకనం అని, రాబందులాగా వచ్చేవరా పీకు తింటావరా అంటుంటారు కదా. అది ఎలా వచ్చిందో నాకు కూడా తెలియదు. దీని మీద నేను ఆర్టికల్స్ కూడా రాశాను. తప్పు అలా అనుకోవడం. పీక్కు తింటారంటే మనుషులు పీక్కు తింటారు కానీ రాబందులు పీక్కు తినవు. అంటే రాబందులు ఒక పులి చంపిన దీన్ని రాబందుల వరకు వస్తాయి. ఎస్ సార్. అయితే దానివల్ల అడవి కూడా ఎస్ సార్. అయితే ఏంటంటే ఇదివరకు ఏం జరిగేదంటే ఎక్కడైనా కూడా రాబందులు, మీరు కూడా చిన్నప్పుడు చూస్తుంటారు, నేనైతే చాలా చూశాను మా చిన్నప్పుడు. పశువులు కనుక చనిపోతే ఆ ఊరవతలు పడేసేవాళ్ళు ఎప్పుడు కూడా. ఇది చాలా కామన్ సీన్ అది మా చిన్నప్పుడు. 80లలో కూడా నేను చాలా చూసాను, 80లు 90లలో. అది వచ్చేసేటి అవి జస్ట్ విదిన్ మినిట్స్ మనం పడేసిన నిమిషాల్లో వచ్చేస్తాయి. అవి వచ్చేసి నిమిషాల్లోనే తినేస్తాయి, మొత్తం తినేసి వెళ్ళిపోతాయి పశువులు. అలాగే అడవుల్లో వాటి పాత్ర ఏంటంటే, అడవుల్లో కూడా కొన్ని చనిపోతాయి కదండి ఆటోమేటిక్గా. అన్ని యానిమల్స్ టైగర్లే లెపర్డ్సే చంపడం, కొన్ని ఎలాగో చనిపోతాయి. ఆ చనిపోయినటువంటి వాటిని తినేది ఓకే మిగిలిన యానిమల్స్తో పాటు రాబందులు కూడా. రాబందులు ఏం చేస్తాయి, చిట్ట చివరి మీట్ మార్సెల్ చిన్న పీస్ని కూడా లేకుండా తినేస్తాయి. తినేసి జస్ట్ మనకి ఎముకల గూడు ఉంటుంది అక్కడ, అంత ఇంకేం ఉండదు, అంత తినేసి వెళ్ళిపోతాయి. అవి ఎలా అంటే కుళ్ళిపోయినటువంటి దాన్ని కూడా తినేసి జీర్ణం చేసుకునే శక్తి వాటికి ఉంటుంది అనమాట. అంత పవర్ఫుల్ అవి. ఈవెన్ రీసెర్చ్లో తేలింది ఆంథ్రాక్స్ అంటే అందరికీ ఏముందా, అది వచ్చిందంటే కథమే, పోవడమే, ఇంకేం లేదు. ఆంథ్రాక్స్ ఉన్నటువంటి మీట్ని కూడా తిన్న వాటికి ఏం కాదు, చేసుకుంటాం. ఎస్ ఎస్, అంత పవర్ఫుల్ అనమాట అవి. ఓకే, ఒకసారి మనం వెనక్కి వెళ్దాం సార్. పులి అన్నారు, ఒక వేట చేస్తుంది, కొంత తింటుంది. దానికి తిన్న వెంటనే వాటర్ కావాలంటే ఏం చేస్తుంది? వాటర్ అంటే అలా ఏం లేదు, వాటర్ వాటికి ఎక్కువ ఏం వాటర్ తాగవు అవి, తక్కువగానే. ఒకవేళ ఈరోజు వేటాడింది, కొంచెం మీట్ తింది, వెళ్ళిపోయింది, మళ్ళీ వచ్చేసరికి ఈలోగా మిగతావన్నీ జంతువులు తిన్నాయి అనుకోండి, ఏం లేదు, వదిలేస్తుందా? మళ్ళీ ఒక ఎంగిల్ చేసి తింటుందా? తింటాయి, అట్లేం లేదు. కాదు, పులి ఒక అటాక్ చేసింది, మీట్ పెట్టుకుంది, కొంచెం తిన్నది, మళ్ళీ ఒక్కోసారి వస్తుంది, అప్పుడు ఆల్రెడీ వేరే నక్కలు మీరు అన్నట్లు హైనాలు తిన్నాం అనుకోండి, అంటే మాంసం కనుక ఉంటే తినొచ్చు, అట్లేం లేదు. నేను ఇందాక మీకు చెప్పడంలో 3 విషయాలు ప్రధానమైనవి అన్నాను కదా. ఒకటి ఆవాసం, రెండోది ఆహారం, మూడోది నీళ్లు. ఈ 3 ఉంటే సరిపోతుంది అంతే, వాటికి ఇంకేం అవసరం లేదు. అన్డిస్టర్బ్డ్ హ్యాబిటాట్, డిస్టర్బెన్స్ లేనటువంటి ఆవాసం, మనుషులు ముఖ్యంగా. రెండవది ఆహారం, అంటే వాటికి సరిపడా జింకలు దుప్పులు ఏమున్నాయో అవి. మూడవది నీరు. ఈ 3 ఉంటే సరిపోతుంది. ఇది అటవీ శాఖ చేసే పని ఇదే అనమాట. మనుషులు చూస్తే ఎందుకంటే దానికి ఇరిటేషన్, అంటే ఇప్పుడు సేమ్ మన వైపు నుంచి ఆలోచిస్తే కూడా అంతే కదా. మనం టైగర్ తోటి ఉండలేం కదా, టైగర్ని మనం ఉంచుకోగలుగుతామా? ఉండం కదా. అంటే వీ డోంట్ యాక్సెప్ట్ ఇట్. కానీ అది కూడా అంతే, అంటే దాని వైపు నుండి చూసినప్పుడు అంటే ఒక స్పీషీస్ వేరే కదండి, జాతి వేరే కదా. నన్ను చంపడానికి వచ్చారని బాగుంటుంది అంతే, తప్పకుండా భయమే, ఎవరికైనా భయమే. అంటే ఒక జాతి ఇంకో జాతిని చూసినప్పుడు ఆటోమేటిక్గా ఉంటుంది. మళ్ళీ అదే కాకుండా ఇవేంటంటే వన్యప్రాణులకు జనరల్గా ఉండేటువంటి టెండెన్సీ ఏంటంటే అవి షై యానిమల్స్ ఉంటుందన్నమాట సహజంగానే. అంటే సహజాతం, అది ఇన్స్టింక్ట్. అది సాధారణంగా ఏదో మనం కొన్ని ఇది ఈకో టూరిజం ప్రాంతాలు అలవాటు పడిపోయినవి ఉంటాయి. అలవాటు పడిపోయిన వీళ్ళు మొత్తం జనాలు అంతా జిప్సీలలో పోయి ఫోటోలు తీయడం చూస్తుంటే టైగర్ అక్కడే ఉంటుంది, అది పోదు. అది అలవాటు పడిపోయి ఉంటాయి, అంటే దానిపైన హ్యూమన్ ఇంప్రింట్ ఉంటుంది అనమాట. అవి తప్ప
సహజంగా అడవిలో ఉండేటువంటివి మాత్రం ఎప్పుడు కూడా మనల్ని చూడడం కాదు, వాటి సెన్సెస్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అంటే వినేటువంటిది, చూసేటువంటిది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇప్పుడు టైగర్ కూడా మన చూపు కంటే దాని యొక్క చూపు 6 రెట్లు ఎక్కువ ఉంటుంది. 6 రెట్లు. అడవిలోకి వెళ్ళిన తర్వాత ఎక్కడి నుంచో మనం చూస్తుంది కదండి. చూస్తుంది, గమనిస్తుంది, చాలా ఈజీగా తెలిసిపోతుంది వాటికి. ఇప్పుడు మీరు కుక్కను, పిల్లిని మీరు గమనించండి, అది అక్కడే ఉంటుంది, దాని చెవిని ఇట్లా తిప్పుతూ ఉంటుంది, చూసారా మీరు? రాడార్ లాగా అలా ఉంటుంది అది. అంటే దే గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బై లిస్నింగ్ వెరీ కేర్ఫుల్లీ అండ్ దేర్ సెన్సెస్ ఆర్ వెరీ స్ట్రాంగ్ అట్లా అనమాట. అందుకని చాలాసార్లు మనకు కనబడదు టైగర్, మనం చూడడానికి వెళ్తాం, కానీ అది మనల్ని చూసి సాధారణంగా అవి పలాయనం వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పనిచేసిన వాళ్ళకి టైగర్ చూడాలని కోరుకుంటుందట. చూస్తేనే వాళ్ళకి ఆ డిపార్ట్మెంట్లో పని చేస్తామని ఒక తృప్తి ఉంటుంది అంటుంటారు. వాస్తవం అంటారా? కానీ అట్లా అనుకోవద్దు ఇప్పుడు కూడా, ఎందుకంటే అది మనల్ని చూడాలని ఇప్పుడు అనుకోదు. నిజంగా ట్రూ ఆఫీసర్ ఎవరు కూడా అట్లా అనుకోరు. కాకపోతే మానవ సహజం జీల్ ఉంటుంది కదా, చూడాలి అనేటువంటి. మనం వాటి గురించి పనిచేస్తాం, అంతేగాని వాటిని చూడడం కోసం వెళ్ళడం అనేది కూడా కరెక్ట్. సడన్గా టైగర్ మనకు ఎదురైంది అనుకోండి, మనం ఏం చేయాలి? ఎస్కేప్ అవ్వాలంటే రాళ్ళతో కొట్టాలా, కర్రతో కొడతారు? ఏం చేయకూడదు. అవి ఎప్పుడు కూడా మన మీదకి రావు. ఓకే, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వాటి యొక్క భయం వాటికి ఉంటుంది, చూసి అవి రిట్రీట్ అయిపోతుంది, వెళ్ళిపోతుంది. ఓకే, అప్పుడప్పుడు ఈ జరిగేటువంటివి ఎలా జరుగుతుంటే సడన్ కాన్ఫ్రంటేషన్ అనమాట. అంటే టక్న ఇప్పుడు ఆ మూల నుంచి అది వస్తుంది, ఈ మూల నుంచి మనం వెళ్తాం, కొన్ని అడుగుల తేడానే ఉంటుంది. ఉండేసరికి ఏం చేయాలో పాల్పోక మీద పడతాయి అన్నమాట. అలాంటి సందర్భాలే ఎక్కువ. ఎందుకంటే అసలు ప్రధానంగా ఒక విషయం ఆలోచించాలి, వాటి యొక్క ఆహారము అంగిలేట్స్ అంటాం, అంటే దుప్పులు, జింకలు, గిట్టలు ఉన్నటువంటి జంతువులు, వాటి ఆహారం అది వాటి యొక్క మెయిన్. మనిషి కాదు. మనిషి ఆహారం అయితే మనుషులు మిగిలేవాళ్ళ? మిగిలేవాళ్ళు కాదు కదా, కాదు, వాటిని తింటుంది అది. ఇలా మరణాలు లేకపోతే ఇంజురీస్ జరగడానికి కారణం ఏంటంటే సడన్ కాన్ఫ్రంటేషన్. లేకపోతే కొన్ని యానిమల్స్ అండి చాలా తక్కువ, అది కొన్ని ఏం చేయలేనటువంటి స్థితిలో, అంటే గిట్టలు ఉన్నటువంటి జంతువులు, దుప్పుల్ని కూడా అవి పట్టలేని స్థితికి చేరిపోతాయి కొన్నిసార్లు, డిసీజ్ కారణంగా, ఓల్డ్ ఏజ్ కారణంగా. అవి కొన్నిసార్లు ఇట్లా మ్యాన్-ఈటర్గా మారుతాయి. అట్లాంటి వాటిని మ్యాన్-ఈటర్ అంటారు. కానీ అట్లాంటివి రేర్. అది ఒకవేళ అలాంటివి ఉంటే మనం ఏది వన్యప్రాణి చట్టం 1972 ప్రకారం చీఫ్ వైల్డ్ వార్డెన్ అని ఉంటారు. అంటే ఇక్కడ ఉన్న వన్యప్రాణుల మొత్తానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో హిస్ ద బాస్. హీ విల్ గివ్ ఆర్డర్స్ టు షూట్ ఇట్. అంతే, ఏం లేదు అందులో. ఎందుకంటే జాతి యొక్క సంరక్షణ ఇంపార్టెంట్. ఇక్కడ మ్యాన్-ఈటర్ అని ఎలా మనం ఐడెంటిఫై చేయాలి? దానికి కూడా ప్రోటోకాల్స్ ఉంటాయి. ఇష్టం ఉన్నట్టుగా చేయడం కాదు. పలానా పులి ఇలా మారింది అని అంటే నిజంగా అదే జరిగిందా దాన్ని, ఎందుకంటే అన్నీ ఒకేలాగా ఉంటాయి. వాటికి ఏం చేస్తారు? కెమెరా ట్రాపింగ్ చేస్తారు. అంటే ఇట్లా ఇప్పుడు మీరు ఎక్కడైతే కెమెరాలు పెట్టారో, మేము అడవిలో కెమెరాలు పెడితే ఆ దారిలో వెళ్తున్నప్పుడు అది ఇన్ఫ్రారెడ్ రేస్ తోటి యాక్టివేట్ అయ్యి కొన్ని అది ఇమేజ్ క్యాప్చర్ చేస్తుంది. చేసినప్పుడు దాని మీద ఉండే లైన్స్ ఉంటాయి, వాటిని మేము స్ట్రైప్స్ అంటాం. స్ట్రైప్స్, ఆ స్ట్రైప్స్ ఒకదానికి ఉన్నది ఇంకో దానికి ఉండదు ప్రపంచంలో దేనికి కూడా. మనకు ఫింగర్ ప్రింట్ ఎట్లానో దానికి అట్లా. అవునా? అట్లా మూడే కనిపిస్తుంటాయి. 3 కాదు, ఆరెంజ్ ఆరెంజ్ ఉంటుంది కదా, బ్లాక్ లైన్స్ ఉంటాయి, ఆరెంజ్ ఉంటాయి. ప్యాటర్న్ ఎట్లా ఉంది, వంకలు ఉందా, నిలువుగా ఉందా, అడ్డం ఎట్లా తేడా ఉంటాయి అవి. తేడా ఉంటుంది. ఆ అడ్డంగా ఉండవు, అన్నీ ఇట్లా నిలువుగా ఉంటాయి. ఆ ఉన్నటువంటి ప్యాటర్న్ నేను మీకు చెప్పాను కదా, యూనిక్ అనమాట. ఒక టైగర్కి ఉన్నటువంటిది అదే, మళ్ళీ ప్రపంచంలో ఇంకోటి దానికి ఉండదు. మన ఫింగర్ ప్రింట్ నథింగ్ బట్ ఫింగర్ ప్రింట్. అది మేము చేసి నిర్ధారించుకున్న తర్వాత ఇది ఈ ఏంటి ఇంజురీకో లేకపోతే హ్యూమన్ డెత్కో కారణమైంది అని తెలుసుకున్న తర్వాత దానికంటే ముందు ఫస్ట్ ఏం చేస్తారంటే షూట్ చేయడానికంటే ముందు షూట్ అనేటువంటిది ఫైనల్. దానికంటే ముందు దాన్ని క్యాప్చర్ చేస్తారు. దాన్ని క్యాప్చర్ చేయడం అనేటువంటిది కూడా చాలా పెద్ద పని. దానికి వెటర్నరీ డాక్టర్స్ వాళ్ళ యొక్క సలహా తీసుకుంటారు, వాళ్ళ అజమాయిషీలోనే పనిచేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అది వెటర్నరీకి సంబంధించిన విషయం కదా. మన ఫారెస్ట్ ఆఫీసర్ కరెక్టే, కానీ దానికి సంబంధించిన ఎక్స్పర్టీజ్ వాళ్ళే ఉంటారు. సో ఇటు చీఫ్ వైల్డ్ వార్డెన్ నుండి పర్మిషన్ తీసుకొని వాళ్ళ నుండి, అలాగే షూటర్స్ ఎక్స్పర్టీజ్ ఉండాలి అందులో కూడా. మనకు కూడా ఉంటే పర్వాలేదు, లేకపోతే మనం వేరే వాళ్ళని తీసుకోవాలి. ఇట్లా ఒక టీం ఫామ్ చేస్తారు. అన్నీ ఇందులో కూడా 5-6 టీంలు ఉంటాయి. వీళ్ళు దాన్ని షూట్ చేస్తారు. చేసి దాన్ని వెంటనే వేరే జూకు తరలించడం కానీ, లేకపోతే వేరే ప్రాంతానికి పంపించడం కానీ,
దొరకట్లేదు అనుకోండి, కానీ బాగా ఇంజురీ అవుతోంది, లేకపోతే డెత్స్ అవుతున్నాయి, అప్పుడు షూట్ చేశాడు, చంపాడు. ఏం దొరకట్లే కదా, మరి ఏం చేస్తారు? ఆ సందర్భంలో అట్లా చేస్తారు. అంటే ఇలా 3-4 స్టెప్స్ ఉంటాయి. దీని అన్నిటికీ కూడా నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అని ఒకటి ఉంటుంది. దిస్ ఈజ్ ద ఎపెక్స్ బాడీ ఫర్ కన్జర్వింగ్ ద టైగర్స్ ఇన్ ఇండియా. వాళ్ళ గైడ్లైన్స్ ఉంటాయి. ఆ గైడ్లైన్స్ ప్రకారం నిర్ధారించిన తర్వాతనే నిర్ణయం తీసుకొని దాన్ని క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అంతేగాని వేరే రకంగా చేయలేము. అది నెక్స్ట్ మనం బ్యాక్ వెళ్దాం బెజ్జంకి. ఎస్, బెజ్జంకిలో బెజ్జూరు రాబందులు అన్నాం కదా. ఈ రాబందులు నాకు పెద్దగా ఉంటాయి అని అన్నారు. అన్న తర్వాత వాటిని ఇక్కడ ఏమంటారు అంటే రాగబందులే అంటారు అన్నారు. రాగబందులు అంటే బహుశా రాబందులు అయి ఉంటాయి. వీళ్ళు లోకల్గా మారుతుంటాయి కదండి. ఇప్పుడు మన మాండలికాల్లో పేర్లు రకరకాలు ఉంటుంటాయి. మాండలికమే కాకుండా స్థానికంగా కూడా కొన్ని మార్పులు జరుగుతుంటాయి భాషలో, మాటల్లో. బహుశా ఇది అయ్యి ఉండొచ్చు. నేను అడిగిన వాళ్ళని ఎంత పెద్దగా ఉంటుంది ఏంటి అంటే, సార్ ఇంత పెద్దగా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. సరే వెళ్దామని ఇక ఆ ప్రాంతానికి వెళ్ళాం. ఎందుకంటే అది నేను చేస్తున్నటువంటి ప్రాంతంలోనే ఉంది. అరే అది ఇంకా పెద్ద విషయం కదా, ఇంకెక్కడికో వెళ్ళడం కాదు, నేను చేస్తున్నటువంటి దాంట్లోనే ఇది ఉంది అని జస్ట్ ఐ కేమ్ టు నో విదిన్ ఫ్యూ మంత్స్, ఒక 2-3 నెలల తర్వాత వెళ్ళాం. వెళ్ళి చూసాం. ఫస్ట్ కనిపించలేదు, కానీ తర్వాత వెళ్ళినప్పుడు వీ గాట్ ఫోటోగ్రాఫ్. నాకు ఒక చిన్న కెమెరా ఉండేది, నేను తప్పనిసరి కెమెరా క్యారీ చేస్తాను తప్పనిసరి. ఈవెన్ బర్డ్ వాచింగ్ కానీ, బర్డ్స్ గురించి పనిచేయడం, బర్డ్స్ చెక్ లిస్ట్ తయారు చేసాం. ఒక 250 స్పీషీస్ని మేము ఐడెంటిఫై చేసినాం ఆ ఏరియాలో. 250 జాతులు అట్లా ఉంటాయి, ప్రతి చోట ఉంటాయి. సో ఆ విధంగా నేను మొదలు పెట్టడం దీంతో అయిందనమాట. ఇక వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత ఇంకేముంది, అది పెద్ద న్యూస్. అది హిందూలో చాలా పెద్ద న్యూస్. మీరు ఇప్పుడు బెజ్జూర్ ఫారెస్ట్ అని కొడితే మీకు హిందూ పేపర్లో 30-40 స్టోరీస్ వస్తాయి హిందూలో. అంటే ఐ యూస్ టు హ్యావ్ కాంటాక్ట్స్ విత్ హిందూ కరస్పాండెంట్స్. ముఖ్యంగా ఇక్కడ చెప్పాల్సింది హర్పాల్ సింగ్ గారు, అక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ చూసేవాళ్ళు. ఆయన రిటైర్ అయిపోయారు నౌ హిందూ నుండి. ఆయన దీనికి కావాల్సిన ప్రచారం అంతా తీసుకొచ్చి పెట్టారు. లేకపోతే ఆయన అంత పెద్ద లెవెల్లో, నేషనల్ లెవెల్లో దాన్ని న్యూస్ చేయలేకపోతే జనానికి తెలిసేది కాదు. అంతే కదా. మీరు ఏదైనా ఇప్పుడు మీ ద్వారా తెలుస్తుంది, జనానికి తెలుస్తుంది. తెలవడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఇందాక అన్నారు కదా, అవగాహన, ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అక్కడనే చాలా వరకు ఆగిపోతాయి నేరాలు, అక్కడే ఆగిపోతాయి. ఏవైనా కూడా తెలిసిన తర్వాత హాని చేయరు, చాలా వరకు తెలియకనే చాలా వరకు జరుగుతుంటాయి. తెలిసి కూడా చేశారంటే ఇక అప్పుడు చట్టం తన పంచాంతం చేసుకోవాలి, అంతే. ఇక అది ఉంటుంది. అయితే అక్కడ ఇది తెలిసిన తర్వాత నేను హర్పాల్ సింగ్ గారు కూడా చెప్పాను, లోకల్గా ఉన్నటువంటి వాళ్ళకి చెప్పేస్తే అది చాలా పెద్ద న్యూస్. ఆ తర్వాత మా డిపార్ట్మెంట్ నుంచి కూడా మేము మంచి పై అధికారులు, సీనియర్ ఆఫీసర్స్ వాళ్ళందరి సహకారంతో సంరక్షణ కార్యక్రమాలు, వాటి యొక్క సంఖ్యను పెంచడం ఎట్లా అనే దాని మీద చేసాం. ఈవెన్ దాని గురించి స్టడీ చేసాం బాగా. దేశంలో అంటే అది ముఖ్యంగా వాటి సంఖ్య ఏమైందంటే 97 నుంచి 99% వాటి యొక్క సంఖ్య జనాభాలు తగ్గిపోయాయి ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా మన ఇండియన్ సబ్ కాంటినెంట్లో. ఎందుకు అంటే డైక్లోఫినాక్ అనే మందు ఉంటుంది, అది పశువులకు వేసేవాళ్ళు. ఆ పశువులకు వేయడం అనేది 80లలో ఎక్కువైపోయింది. అంతకుముందు అంత వేసేవాళ్ళు కాదు జనాలు. ఇది వేసినప్పుడు ఏమైందంటే, అయితే ఇప్పుడు అన్ని డైక్లోఫినాక్ ఎందుకు వేస్తాం, అదొక పెయిన్ కిల్లర్. దానికి జబ్బు చేసినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు క్యాటిల్కి వేస్తారు, పశువులకు. అన్ని క్యాటిల్ రికవర్ కాదు కదా, కొన్ని చనిపోతాయి, సహజం కదా. మనుషులైనా అంతే కదా, అందరినీ హాస్పిటల్ తీసిన వాళ్ళు అందరూ పోరు కదా, బయటికి రారు కదా, కొంతమంది చనిపోతారు, న్యాచురల్ అది. అయితే చనిపోవడం వల్ల ఆ మందు ఏదైతే ఉందో దాని యొక్క శరీరంలో అలాగే ఉండిపోతుంది. వాటిని రాబందులు తిన్నప్పుడు ఈ డైక్లోఫినాక్ కూడా వాటిలోకి వెళ్ళిపోయి వాటి యొక్క విసర్జక వ్యవస్థని దెబ్బతీస్తాయి. అట్లా మొత్తం రాబందులన్నీ కూడా అది తిన్న వారం రోజులనే చనిపోవడం స్టార్ట్ అయిపోయింది. కాదు సార్, అంతరాక్స్ లాంటి దాన్ని అరిగించుకుందా దీనికి లేదా? చాలా నిజం, అది వాస్తవం. అయితే ఇది అసలు ఇది కారణం అనే సంగతి కూడా చాలా కాలం తెలియలేదు దేశంలో. దీనికి చాలా పెద్ద పెద్ద సంస్థలు, మీరు పేర్లు వినుంటారు, BNHS అని, బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ, అట్లనే రాయల్ సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ బర్డ్స్ అని ఒకటి ఉంటుంది, ఇంటర్నేషనల్ సంస్థ బర్డ్స్ మీద. అలాగే పెరిగ్రీన్ ఫౌండేషన్ అని ఫ్రెంచ్ వాళ్ళది. వీళ్ళందరూ సంయుక్తంగా అసలు రాబందుల సంఖ్య ఇంత తగ్గిపోవడానికి కారణం ఏంటి ఇండియన్ సబ్ కాంటినెంట్లో, అంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ మన దగ్గర విపరీతంగా చనిపోయినాయి అన్నట్టు. మిలియన్స్లో ఉండేటువంటి కాస్త వేలకు వచ్చేసినాయి. దాని మీద బాగా రీసెర్చ్ చేసి కనుక్కున్నారు డైక్లోఫినాక్ అనేది. అయితే ఈ డైక్లోఫినాక్ని 2006లోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేసేసింది. ఏంటది అంటే పశువులకు ఇచ్చేదాన్ని బ్యాన్ చేశారు, కానీ మనుషులకు ఇచ్చేది ఉంది.
వీళ్ళు మనుషులకి ఇచ్చే దాన్ని తీసుకెళ్ళి కూడా దాన్ని యూజ్ చేయడం మొదలుపెట్టారు. అట్లా. సో డైక్లోఫినాక్ని వాడకుండా చూడడం, అంటే దానివల్ల రాబోతుల సంఖ్య తగ్గిపోయింది. ఓకే, ఒకసారి బెజ్జంకి వద్దాం. బెజ్జూర్ మీరు వెళ్ళేసరికి ఆ ప్రాంతం మావోయిస్ట్ పార్టీకి బాగా ఎఫెక్టెడ్, బాగా వాళ్ళదే ఉంటారు. మీకు ఏమైనా ఎదురుపడిందా ఎప్పుడైనా? ఎప్పుడు లేదండి, నెవర్. ఎందుకంటే నా పని నేను చేసుకుంటాను, మన పని మనం చేస్తాం, వాళ్ళ పని ఉంటే ఉంటారు. ఎందుకంటే మీరు అన్నట్టు పక్కన ఉన్న గడ్చిరోలి జిల్లా ఉన్నాయి కదా, అవి బాగా ఇన్ఫెస్టెడ్. ఇటు అంతగా ఉన్నట్టుగా నాకు గుర్తులేదు. ఇప్పుడు లేదు అసలు ఎప్పుడు మనకు మా వీధుల్లో ఎక్కువగా మావోయిస్ట్ పార్టీ ఫస్ట్ అటాక్ చేసేది, వార్నింగ్ ఇచ్చేది మీ డిపార్ట్మెంటే కదా. నిజమే. కానీ ఏంటో ఎంతకాలం పనిచేస్తారంటే ఇక్కడ బెజ్జూర్లో? సుమారు 5.5 సంవత్సరాలు చేస్తారు. ఫస్ట్ పోస్టింగ్ ఫౌండేషన్ వచ్చింది. ఎస్, నిజమే. అదంతా అక్కడ నిజంగా అక్కడ పనిచేసే వాళ్ళు కూడా, ఈవెన్ వాచర్స్ ఉంటారు, స్టాఫ్ ఉంటారు, అక్కడ చేస్తున్నటువంటి వాళ్ళు మంచి నాలెడ్జబుల్ ఉంటారు. మళ్ళీ మనతోటి అంతా తిరుగుతారు. ముఖ్యంగా ఫారెస్ట్ ఆఫీసర్ చేయాల్సిన ఏంటంటే అడవిలో తిరగాలి, అడవిలో కాలినడకన తిరగాలి. తిరిగితే మీకు నాలెడ్జ్ వస్తుంది. ఇక మిగతా వాళ్ళందరూ ఐ డోంట్ థింక్ దే విల్ హ్యావ్ దట్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇఫ్ దే డోంట్ పెట్రోల్ ఆన్ ఫుట్. నడవకపోతే మాత్రం అంత ఉంటుందని నేను అనుకోవట్లేదు. అయితే ఇలా నేను అక్కడ కాలినడకన ఇటు చివరి నుంచి అటు చివరికి, అటు చివరి నుంచి ఇటు చివరికి అన్నీ తిరగడం, అలాగే మంచి నాలెడ్జబుల్ పీపుల్, ఈవెన్ వాచర్లైనా కానివ్వండి, మనం చాలామందిని పట్టించుకోము. ఏదో బాగా చదువుకుంటేనే వాళ్ళకి బాగా నాలెడ్జ్ ఉంటుంది అనుకుంటారు, కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ తక్కువ. ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో. ప్రాక్టికల్గా ఏది వర్కౌట్ అవుతుంది, అది చాలా ఇంపార్టెంట్. మీరు వాచర్ల ద్వారా, లేకపోతే కింద పనిచేసే చౌకీదార్, సారేదార్ వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళ ద్వారా మనకు బాగా తెలుస్తుంది. అది నేను నమ్ముతాను, నా అనుభవంలో కూడా వచ్చింది. సార్ 5 సంవత్సరాల తర్వాత ఎక్కడికి వచ్చారు? మళ్ళీ ములుగు వచ్చాను సార్. వరంగల్ ములుగు మీ జిల్లా. అక్కడ సుమారు 3.5 ఏళ్ళు. ఇక్కడ కూడా నక్సలైట్లు ఉంటారు సార్, లేకుండా ఉండరు, ఉంటారు. ములుగు ఆ ఏరియాలో ఫారెస్ట్ గెస్ట్ బ్లాస్టింగ్లు చాలా జరిగాయి కదండి. జరిగాయి అంటే అది ఇప్పుడు కాదులేండి, మీరు చెప్పేదంతా 90ల సంగతి. మా చిన్నతనంలో విపరీతంగా వినేది ఉండేది. కానీ ములుగులో ఎంతకాలం ఉంటే 2 years? 4 ఏళ్ళు ఉన్నా సార్. 4 ఏళ్ళు ములుగు మొత్తం అంతా? లేదు, ఓన్లీ ములుగు వరకే. మాకు ఎంత సార్, 1 లేక 2 మండలాల వరకు ఉంటుంది అంతే. ఫారెస్ట్ కనుక ఎక్కువ ఉందనుకోండి, ఎక్కువ ఉండదు, 1 మండలే ఉంటుంది. ఫారెస్ట్ తక్కువ ఉందనుకోండి, 3-4 మండలాలు కూడా ఉండొచ్చు. 3-4 మండలాలు. సార్ అక్కడ మీ అచీవ్మెంట్ ఏముందండి అక్కడంటే? ఇక ముఖ్యంగా ప్రొటెక్షనేనండి. చాలా వరకు అడవులను కాపాడడం అనేది ఇంపార్టెంట్. ఇంకా ఇక్కడ ముఖ్యంగా ఆడ గొత్తికోయలు వచ్చేసి లోపల ఫారెస్ట్ అంతా వాళ్ళు వచ్చేసి ఉండడము, అది ఒక పెద్ద సమస్య అక్కడ. ఆ అడవుల కాపాడటం అన్నది మీకు బాగా నచ్చిన సబ్జెక్ట్. అడవులు కాపాడితే జనానికి ఏం బెనిఫిట్, కాపాడిపోతే జనానికి ఏం నష్టం? తప్పకుండా మంచి ప్రశ్న సార్. ఇదేంటంటే అడవులు అనేటువంటివి చాలా మంది అడవి అనగానే అదొక మనకు సంబంధం లేని విషయం అన్నట్టుగా ఉంటారు, కానీ మనకు బాగా సంబంధం ఉన్న విషయం అది. ఎందుకంటే అడవులు అంటే చెట్లే, ఇంకేం లేదు. బయట కూడా ఉంటాయి చెట్లు, కానీ అడవులు అనేటువంటి ప్రాంతాల్లోనే చెట్లు చాలా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అడవులు అనేటువంటివి మీరు గతంలో మనం మాట్లాడుకున్నట్టు కూడా ఆక్సిజన్ మనకు కావాల్సినటువంటి, మనకే కాదు ఏ జీవజాతులకైనా ఆమ్లజని కావాలి కదా. ఆమ్లజని ఉత్పత్తి చేసేది చెట్లే. ఓకే, ఆమ్లజని ఉత్పత్తి చేసేటువంటిది చెట్లు మాత్రమే చేస్తాయి, వేరే ఎవరు చేయలేరు. ఇప్పుడు మనం చూసాం, సిలిండర్ని ఎంత పెట్టుకున్నాం మనం కరోనాలో, అప్పుడన్నా మనకు తెలిసి ఉండాలి దాని గురించి. అప్పుడు కొంతమంది తెలిసి మరి కొంతమంది తెలియట్లేదు దాని విలువ. ఎస్, అదొకటి. రెండవది కార్బన్ డైఆక్సైడ్. ప్రతి జీవి కార్బన్ డైఆక్సైడ్ని వదులుతుంది. వదిలినప్పుడు ఆ కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని గాలిని శుభ్రం చేసే పని చెట్లే చేస్తాయి, వేరే ఎవరు చేయరు. అది ఎవరికి సాధ్యం కాదు అదంతా. దానికి ఇప్పుడు ఇట్లా, అలాగే నేల, ఇది లోపల పైన క్రింద ఉన్నటువంటి మృత్తిక ఉంటుంది కదా, ఆ మృత్తికే మన పంటలకు అన్నిటికీ కారణం. అంటే కొన్ని సెంటీమీటర్ల నుంచి కొన్ని ఇంచుల వరకే ఉంటుంది, సెంటీమీటర్లే అనుకోండి. ఆ సెంటీమీటర్ల మేరకు ఉన్నటువంటి మృత్తికే మొక్కలు పెరగడానికి, ముఖ్యంగా పంటలు పండడానికి ప్రధాన కారణం. చెట్లే లేవనుకోండి, అది కొట్టుకుపోతుంది. వేల సంవత్సరాలుగా, మిలియన్ల సంవత్సరాలుగా ఏర్పడినటువంటి మృత్తిక చెట్ల యొక్క ఆచ్ఛాదన కనుక పైన లేకపోతే అది కొట్టుకుపోతుంది. అది కొట్టుకుపోయిందంటే మనం ఎన్ని కష్టాలు పడ్డా కూడా పంటలు పండవు. ఓకే, అంతేకాదు ఫారెస్ట్ ఏంటంటే జీవ వైవిధ్యం అంటాం కదా.
జీవ వైవిధ్యానికి నిలవులు అనమాట. జీవ వైవిధ్యం అంతా అందులోనే ఉంటుంది. జీవ వైవిధ్యం అంటే అన్ని రకాల జంతువులు, అన్ని రకాల చెట్లు, అన్ని రకాల జాతులు ఉండడం. ఎందుకంటే ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి. ఇప్పుడు మీకు ఇందాక ఫారెస్ట్ ఈకోసిస్టంలో ఒక జంతువు చచ్చిపోతే ఒకదాని మీద ఒకటి ఏ విధంగా ఆధారపడి ఉంటుందో నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఇందాక రాబందులదే. ఫర్ ఎగ్జాంపుల్ రాబందులే లేవనుకోండి, ఏమవుతుంది? మనం పడేసినటువంటి పశువుల మృతదేహాలు అలాగే పడిపోయి ఉంటాయి. దానివలన అవి కుళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి గాలి, అక్కడ ఉన్నటువంటి నేల, నీరు అంతా కూడా కలుషితమైపోతుంది. అది అన్ని జాతుల మీద ప్రభావం చూపెడుతుంది, మనం మీద కూడా ప్రభావం చూపెడుతుంది. దాంట్లో ఈ మధ్య వచ్చినటువంటివి ఏంటంటే అవి చనిపోవడం, వాటి యొక్క సంఖ్య తగ్గడం వలన ఇంకా వేరే వ్యాధుల్ని కలుగజేసే సూక్ష్మజీవుల సంఖ్య బాగా పెరిగిపోతుంది. అలాగే కుక్కల సంఖ్య బాగా పెరిగిపోతుంది. ఎందుకంటే కుక్కలు తింటున్నాయి. కుక్కలు తినడం వల్ల వాటి సంఖ్య బాగా రిప్రొడక్షన్ ఎక్కువైపోయింది. దానివల్ల రేబీస్ ఇదివరకు ఉన్న వాటికంటే కొన్ని రెట్ల రేబీస్ కేసులు వచ్చేసాయి ఈ మధ్యలో. అంటే ఒక ఆవరణ వ్యవస్థలో ఒక జీవి దాని పని అదే చేస్తుంది అంతే, ఆ పనిని మనం చేయలేం. ఓకే, అంటే ఆవరణ వ్యవస్థలో ప్రతి జీవి చేసేటువంటి పని చాలా ముఖ్యమైనది. అట్లా ఒకటి పోతే ఆవరణ వ్యవస్థ మొత్తం దెబ్బతింటుంది. కరెక్టే. అడవి ఎక్కడో దూరంగా ఉంది, నేను ఎక్కడో సిటీలో ఉన్నా, అవును, నాకు ఆ గాలితో నాకేం పని అడుగుతారు. కానీ అవి ఎప్పుడూ కూడా ఒక దగ్గర ఉండదు. అది వాతావరణం అంటే ఏంటి సార్? మొత్తం ఒక దగ్గర నుంచి ఉన్నటువంటిది ఇంకో దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు దానికి నేను సమాధానం చెప్తాను. అమెజాన్లో జరిగినటువంటి అడవులు ఆ మధ్యకాలంలో విపరీతంగా కార్చిచ్చులు అంటాం కదా, ఫారెస్ట్ ఫైర్స్ పోయాయి. పోతే అమెరికా లాంటి దేశాలు కూడా వాటి పట్ల చాలా స్పందించి వాటిని వెంటనే ఆర్పేయాలి, వాటిని కాపాడాలి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి దేశాల మీద చాలా ప్రెషర్ తీసుకొచ్చాయి. ఎందుకు? అక్కడ అది నాశనం అయితే వాళ్ళు మాత్రమే నష్టపోరు, ప్రపంచం మొత్తం నష్టపోతుంది. ఎందుకంటే వాతావరణం అనేది డైనమిక్, అది ఒక దగ్గరే ఉండదు. అక్కడ ఆక్సిజన్ తయారైతే పక్కకు వచ్చేస్తుంది, అది గాలిలో కదా, గాలిలో కలిసిపోతుంది కదా, మొత్తం తిరుగుతుంది అదంతా కూడా. అంటే ఒక దగ్గర జరిగినటువంటి మార్పు, ఎస్పెషల్లీ పర్యావరణమే అనుకోండి, పర్యావరణ పరంగా ఒక దగ్గర జరిగినటువంటి మార్పు అది గ్లోబల్ లెవెల్లో చూపెడుతుంది. ఓకే, నష్టం అయితే, లాభం అయితే కూడా అందరికి వస్తుంది. అవును, అట్లా. అందుకని ఇప్పుడు అమెజాన్లో జరిగినటువంటి దానికి అక్కడెక్కడో ఉన్న అమెరికా ప్రతిస్పందించిందంటే దాని అర్థం ఇదే అనమాట. ఓకే, ఇప్పుడు సిటీలో ఉన్నామండి, మాకు చెట్లు అవసరం లేదు, చెట్లు ఉండడం వల్ల కాకులు పక్షులు వాళ్తాయి, ఆ రెట్టంతా కింద పడుతుంది కాబట్టి చెట్లు వద్దు కొంతమంది. అవును, కొంతమంది ఆ చెట్లు పెట్టడం వల్ల మా ఇంటి కింద మొక్కలు ఆ వెలుతురు రాక చచ్చిపోతున్నాయి కొంతమంది. అవును, ఆ వేరు లోపలికి పోతున్నాయి, మా ఫౌండేషన్ దెబ్బతింటది కొంతమంది. మరి కొంతమంది ఆకులు ఎండి మా ఇంట్లో పడతాయి కాబట్టి చెట్లే వద్దు. కంప్లైంట్స్ కూడా చేస్తూ ఉంటారండి, ఆకులు మా ఇంట్లో పడ్డాయి అని చెప్పేసి కంప్లైంట్లు చేస్తుంటారు. అంటే ఆ తరహా ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు సార్? చెట్టు అంటే మనం కాంక్రీట్ జంగిల్లో చెట్టు అవసరమా లేదా? ఇంతసేపు మనం చెప్పింది కనుక సరిగ్గా వింటే దాంట్లో జవాబు ఉంటుంది సార్. ఎందుకంటే ఇప్పుడు ఆక్సిజన్ అన్నాము, కార్బన్ డైఆక్సైడ్ అన్నాము, నేల కొట్టుకుపోతే ఆపుద్ది అన్నాము, వర్షపాతం కలిగజేస్తుంది అన్నాము. చెట్లు లేకపోతే వర్షపాతమే ఉండదు కదా, మీకు ఎక్కడి నుంచి వస్తుంది? వర్షం కలగాలంటే చెట్లు ఉండాలి ఇక్కడ తప్పనిసరి, ఉంటేనే అక్కడ వాతావరణం చల్లబడుతుంది, అది కురుస్తుంది, లేకపోతే ఉండదు. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఆవరణ వ్యవస్థ సేవలు అంటారు వీటిని, ఇకోసిస్టమ్ సర్వీసెస్. ఈ ఇకోసిస్టమ్ సర్వీసెస్ అనే దానికి విలువనివ్వం మనం, అది వచ్చిన ప్రాబ్లం. ఇప్పుడు మనం ఎప్పుడు కూడా ఒక చెట్టుని ఆర్థికంగా చూడడం అంతే, ఆర్థికంగా దాన్ని కోస్తే దాని నుంచి వచ్చేటువంటి కలుపుతోటి మీరు ఏం చేస్తారు అంతే. అట్లా చూడడం కంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నటువంటి అన్నిటికీ లెక్కలేస్తే ఎంత కావాలి చెప్పండి? అది కోట్లలో ఉంటుంది. ఒక 50 సంవత్సరాల చెట్టు అది ఇచ్చేటువంటి ఎకోసిస్టమ్ సర్వీసెస్కి లెక్కలు కనుక కడితే కోట్లలో ఉంటుంది. అయితే ఇదంతా కూడా మన దురదృష్టవశాత్తు మన దగ్గర లేదు, కానీ వెస్టర్న్ కంట్రీస్లో వచ్చేసింది అది. ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పీస్ ఆఫ్ ల్యాండ్లో ఫారెస్ట్ కనుక ఉంటే ఆ ఈకోసిస్టమ్ సర్వీసెస్కి అంతా లెక్కలు కడతారట. లెక్కలు కట్టేసి ఆ పక్కన ఉన్నటువంటి కమ్యూనిటీ ఎవరైతే దాన్ని నుంచి బెనిఫిట్ పొందుతున్నారో వాళ్లకు ట్యాక్స్ రూపంలో లేక సెస్ ఏదో అంటారు కదా, దాని మీద వేసేసి అక్కడ నుంచి తీసుకొని మళ్ళీ దాన్ని డెవలప్ చేయడం కోసం ఉపయోగిస్తారు. సార్, ఇంటి ముందు మొక్కలు పెట్టుకుంటారు కొంతమంది. అవును, దానివల్ల పర్యావరణం ఉంటుందా, ఆక్సిజన్ వస్తుందా, లేదు ఇంటి ముందు షోక్ అయినా? తప్పకుండా వస్తుంది, ఏదైనా వస్తుంది. అయితే ఇందులో ఏంటంటే సార్ కొన్ని ఎస్థెటిక్ సెన్స్ కూడా కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్లు వెంట మనం అవెన్యూ ట్రీస్ అని పెడతాం, అంటే చూడడానికి అందంగా ఉంటుంది అనిపించడం. కానీ ఎందుకు సార్ ఆ చెట్లు వాటి మీద ఒక ఆకి వాళ్ళతో పెట్టుకోవాలి కదా? అంటే కొంచెం మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం చేయాల్సినటువంటి పని నేటివ్ స్పీషీస్, అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి
మొక్కలు, ఇందులో కూడా కొన్ని రకరకాల రంగులు కలిగిన పూలను ఉన్నటువంటి మొక్కలు, లేకపోతే ఆర్థికంగా మనకు ఉపయోగపడేటువంటి మొక్కలు మన ప్రాంతంలో పెరిగినవి కూడా ఉన్నాయి కదా. అదే సపోటా, సీతాఫల పెట్టండి, ఎక్కడ ఏవైతే ఏంటి, ఏవైనా పర్వాలేదు. ఆ చెట్లు పెట్టడం వల్ల వేర్లు భూమిలోకి వెళ్ళిపోయి కిందనున్న పిల్లర్లను చుట్టి మొత్తం పడిపోతాయని అట్లా ఏం లేదు సార్. ఇప్పుడు పెద్ద చెట్లు ఏంటంటే ముఖ్యంగా ఫైకస్ జాతులు ఉంటాయి, మర్రి లాంటివి, అవి బాగా బలంగా ఉంటాయి. కానీ మిగిలినవి అంతగా ఉండవు, అంత పెద్దగా. మీరు ఎప్పుడైనా చెట్టు కూలిపోయినప్పుడు చూడండి, దాని యొక్క వేర్లు ఎంత పెద్దగా బలంగా ఉన్నాయో అంత పెద్దగా ఏమి ఉండవు. మనం అనుకుంటాం చెట్టు ఇంత పెద్దగా 10-20 మీటర్లు ఉంది కదా, నిజంగా దాని యొక్క వేరు కూడా 20 మీటర్లు ఉందేమో, అట్లా ఉండదు. అది జస్ట్ మీకు 2 మీటర్ల కంటే ఎక్కువ ఉండదు, దేనిదైనా ఎక్కువ ఉండదు. మరి కొంతమంది డౌట్ అండి, మొక్కలు నీళ్ళు పోస్తాం, మొక్కలకి ఒక రోజు నీళ్ళు పోయిపోతే ఎండిపోతుంటాయి, కానీ వృక్షాలకి రోజు ఎవరు నీళ్ళు పోయారు. అవును, మరి ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? అవి ఎస్టాబ్లిష్ అయిపోతాయి, లోపల ఉన్నటువంటి మాయిశ్చర్ని అవి ఎప్పటికీ తీసుకుంటాయి అన్నమాట. ఇంకొకటి, మీరు ఇందాక మనం చెప్పుకున్న ఎకోసిస్టమ్ సర్వీసెస్లో ఈ భూగర్భ జలాలని వాటిని సరిగ్గా ఉంచే విధంగా, వాటర్ టేబుల్ అని మనం అంటాం కదా, వాటిని సరిగ్గా ఉంచే విధంగా చూసేవి కూడా చెట్లే. ఒకవేళ మీకు అక్కడ ఏమి చెట్ల యొక్క ఆచ్ఛాదన లేదనుకోండి, వర్షం పడదు. వర్షం పడకపోతే లోపలికి పోదు కదా, ఏది పోయేది లేదు కదా అక్కడ. సో ఒకవేళ వర్షం పడ్డా కూడా మొత్తం రన్ ఆఫ్, మొత్తం అంతా బయటకు వెళ్ళిపోతాం. అదే చెట్లు ఉన్నాయనుకోండి ఏమవుతుంది, చిన్నగా వెళ్తుంది. దీనికి ఒక అటవీ అధికారి చెప్పిన ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇప్పుడు మనకు అంతా జుట్టు ఉందనుకోండి, కొంచెం నీళ్లు పోసాం, ఏమవుతుంది, వెంటనే కారో ఏం లేదు గుండె అయిపోయింది, మనం పోసాం, ఏమవుతుంది, వెంటనే మీరు ఏ డ్రాప్ కూడా అక్కడ ఆగుదా. అంటే కామన్ మ్యాన్కి తెలిసే విధంగా ఆయన ఒక చిన్న వీడియో కూడా నేను చూసా. అది చాలా అంటే స్ట్రైట్గా వెళ్ళిపోయింది విషయం. మనం దాని గురించి పావుగంట మాట్లాడాల్సిన అవసరం లేదు, సింపుల్గా. ఈ విధంగా చెట్ల యొక్క వేళ్ళు ఈ మాయిశ్చర్ని పట్టి ఉంచుతాయి అన్నమాట. సో వచ్చే వర్షం కూడా ఆ నీటిని ఒడిసి పట్టుకునేటువంటిది, అలాగే భూమిలోకి ఇంకే విధంగా చూసేటువంటిది చెట్లే చేస్తాయి. అందులో అడవే చేస్తుంది, వేరే ఏవి చేయవు. కాబట్టి ఎక్కడైతే అడవి ఉండదో అక్కడ మీకు భూగర్భ జలాలు కూడా తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఎక్కడైనా సరే అడవిని పోషించాలి, మనం కాపాడాలి, మనం తప్పకుండా. సార్ ములుగు నుంచి ఎక్కడికి వచ్చారంటే? ఇక ఇప్పుడు ప్రస్తుతం ములుగు నుంచి ఇక్కడికి వచ్చేస్తాను అంతే. నేను 10 ఏళ్ల పాటు ఫారెస్ట్లో చేశాను, పూర్తిగా ఫారెస్ట్ అంటే ఫారెస్టే. ఇక తర్వాత ఒక 2 ఇయర్స్ అయింది సార్ ఇక్కడికి వచ్చి. 2 ఏళ్ల నుండి ఇక్కడ ఏంటంటే ట్రైనీస్ ఉంటారు అంతా, అంటే మా బీట్ ఆఫీసర్స్, సెక్షన్ ఆఫీసర్స్, ఈవెన్ రేంజ్ ఆఫీసర్స్ కూడా ఉంటారు, వేరే రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు. సో ఇక వీళ్ళ గురించి ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం వాళ్ళకి. అంటే నేననే కాదు, చాలా మంది ఉంటారు, మీరు 20 మంది ఉంటారు, 15 నుంచి 20 మంది సార్. అందులో అయితే కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఒక్కొక్క దానికి మీరు కొంచెం బ్రీఫ్గా చక్కగా అందరికి చెప్పాలి. 10 ప్రశ్నలు ఉంటాయి, ప్రయత్నం చేస్తాను సార్. చెప్పండి. ప్రస్తుత పరిస్థితుల్లో పర్యావరణం, అడవుల పాత్ర ఏంటి, అడవుల వల్ల లాభాలేంటి? ఎస్ సార్, ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా ఇంకా గతంతో పోలిస్తే ఇప్పుడు పర్యావరణం పాత్ర చాలా పెరిగింది, ఎందుకంటే నాశనం అయిపోతుంది కాబట్టి అందరూ కూడా దాన్ని పరిరక్షించాలి. మీరు అన్నట్టు ఇందాక కేవలం అటవీ శాఖ పాత్రే కాదు, అందరూ చేయాల్సినటువంటిది. అటవీ శాఖ వాళ్ళు మొత్తం ఇంత పెద్ద ఫారెస్ట్ని కాపాడడానికి ఉండేవాళ్ళు ఒక 5,000 మంది కంటే ఎక్కువ ఉండరు సార్, 5,000 మంది మాత్రమే ఉంటారు. అంతేకాకుండా కమ్యూనిటీ యొక్క తోడ్పాటు లేకుండా మనం ఏం చేయలేం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాంతంలో నేను పనిచేశాను, అక్కడ 260 చదరపు కిలోమీటర్ల మేర ఫారెస్ట్ ఉంటుంది, 26,000 హెక్టార్లు. ఓకే, 26,000 హెక్టార్లను 12 మంది, 5,000 మొత్తం రాష్ట్రానికి చెప్పాను సార్. మేము ఉండేది 12 మంది ఉండేవాళ్ళం అప్పుడు. 12 మంది మేము ఎట్లా కాపాడతాం అంటే, సరే లా ఇంప్లిమెంటింగ్ అదంతా తర్వాత సంగతి, అది చేయొచ్చు, అది చేయడం కాదు. కానీ ఏంటంటే జనాల యొక్క తోడ్పాటు అది లేకుండా మాత్రం మనం చేయలేము. అన్ని చోట్ల చేయాలి అది, విలేజెస్, ఫారెస్ట్ విలేజెస్ అనే కాదు, ఈవెన్ మీరు అన్నట్టు అర్బన్ ఏరియాస్లో కూడా అందరూ చేస్తేనే అవుతుంది. ముఖ్యంగా ఈ అడవుల నిర్మూలన, ఇప్పుడు వ్యవసాయం కోసం ఈ జనాభా బాగా పెరిగిపోవడము. ఇప్పుడు ఇదివరకు ఏదో 30-40 కోట్లు స్వాతంత్ర టైంలో ఉన్నటువంటిది కాస్త ఇప్పుడు మొత్తం ఇంత వచ్చేసరికి భూమి అయితే పెరగలేదు కదా, అందుకని అడవులు నాశనం అయిపోతున్నాయి. నెంబర్ 2, ఆవరణ వ్యవస్థలో మానవుడి స్థానం ఏమిటి? ఎస్ సార్, ఇక్కడ ఏంటంటే ఆవరణ వ్యవస్థ అనేటువంటిది అన్ని జీవజాతులు ఉండేటువంటివి ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. ఇందాక టైగర్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అట్లా
మనిషి అనేటువంటి వాడు కూడా అందులో ఒక భాగం, అంతేగాని ఆవరణ వ్యవస్థ మీద ఉన్నాడు మనిషి. అవును. కానీ మనమేమో మీద ఉన్నట్టు మిగతా వాటి మీద అందరి మీద పెత్తనం చేస్తున్నట్టు మనం అనుకుంటున్నాం. అనుకోవడం వలన కొన్ని జీవజాతులు నశిస్తున్నాయి, మొత్తానికి పోతున్నాయి అట్లా. అది మనం వాటి బాధ్యత కూడా మనదే. ఈ మధ్యలో మీరు చూసే ఉంటారు, ఒక సుప్రీంకోర్టు కేసు ఉంది మొన్న ఈ మధ్యలో, జస్ట్ వారం రోజుల క్రింద. ఒక ల్యాండ్ అది ఫారెస్ట్ భూమి అని చెప్పేసి మనకు వేరే వాళ్ళు మాది అని కోర్టుకు వెళ్ళారు, కాదని చెప్పేసి చెప్పింది. చెప్పడంతో పాటు ఏమందంటే, మనిషి అనేటువంటి వాళ్ళు, మనిషి తనకున్నటువంటి మేధో సంపత్తిని మిగతా జీవజాతులకు వాటి యొక్క సంక్షేమానికి కూడా ఉపయోగించాలి అని చెప్పింది అనమాట. అంటే అంతే కదా, మిగిలిన వాటన్నిటికంటే ఇంటెలిజెంట్ కదా మిగతా జాతుల కంటే. అవును సార్. సో అది మన బాధ్యత అనమాట అందరూ. నెంబర్ 3, అడవులు దెబ్బతీయడానికి ప్రధాన కారణాలు ఏమిటి? ముఖ్యంగా సార్, ప్రధానంగా ఈ ఒకటి ఇందాక అన్నాను కదా, వ్యవసాయం కోసం చెట్లను కొట్టేసి మొత్తం భూమి అంతా అడవి అంతా సాఫ్ చేసేసి ఎక్కువగా చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి, చాలా చోట్ల ఉన్నాయి అన్నమాట. సో అది బాగా పెద్ద కారణం, ప్రధానమైనటువంటి కారణం. అది పోడు వ్యవసాయం కావచ్చు, లేకపోతే ఛత్తీస్గఢ్ నుండి వచ్చిన కొన్ని ప్రాంతాలు, ముఖ్యంగా గోదావరి బెల్ట్లో వాళ్ళు గొత్తికోయాలని ఉంటారు. వాళ్ళు అటువైపు కొంచెం ప్రాబ్లం ఉంది అక్కడ, ఆ శాంతి భద్రత సమస్య, ఏదో సమస్యలు ఉన్నాయి అక్కడ. వాళ్ళు లేకపోతే వాళ్ళు ఇటువైపు ఎందుకు వస్తారు, ఇటు వచ్చేసి వాళ్ళు అడవిలో చేరుతారు. అడవిలో ఎందుకంటే వాళ్ళు ఫారెస్ట్ డ్వెల్లింగ్ ట్రైబ్స్, వాళ్ళు బయట ఉండేవాళ్ళు కాదు. వాళ్ళ జీవన విధానమే అట్లుంటుంది. వచ్చేసి వాళ్ళంతా సాఫ్ చేసేస్తారు ఉండడానికి. అట్లనే వాడు వ్యవసాయం చేయడానికి కూడా వాళ్ళు మొత్తం దాన్ని సాఫ్ చేస్తారు. దానివలన బాగా నష్టం జరుగుతోంది. కరీంనగర్ నుంచి మీకు ఖమ్మం వరకు ఇది మనకు బాగా కనిపిస్తాయి. మీరు గమనించే ఉంటారు, శ్రీనివాసరావు గారి హత్య కూడా ఆ నేపథ్యంలోనే జరిగింది. అట్లా చాలామంది ఫారెస్ట్ ఆఫీసర్స్ ప్రాణాలు కోల్పోవడం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఇంకొకటి డిగ్రడేషన్ అంటే అడవి ఉంటుంది కానీ దాంట్లో ఉన్న వాల్యుబుల్ టింబర్ ఇట్లాంటివన్నీ పోతాయి. అంటే టీకి ఇట్లాంటివి స్మగ్లింగ్ ఉంటుంది చూసారా, అది. అట్లనే వన్యప్రాణుల్ని చంపడం, ఇక ఇలాంటివన్నీ అటవీ నేరాలు ఉంటుంటాయి. వీటి కారణంగా అడవులు దెబ్బతింటున్నాయి. ఓకే, నెంబర్ 4 అండి, వన్యప్రాణుల పాత్ర ఏమిటి? చాలా జాతులు అంతరిస్తున్నాయి లేదా వాటి జనాభాలు తగ్గిపోతున్నాయి, ఎందుకు? ముఖ్యంగా వన్యప్రాణులు ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఉదాహరణ మళ్ళీ నేను టైగర్ గురించే చెప్పాల్సి వస్తుంది. టైగర్ ఉందనుకోండి, ఆ ఫారెస్ట్ అంతా ప్రొటెక్టెడ్ అంతే. ఒక టైగర్ ఉందనుకోండి, టైగర్ చేసే పని 100 మంది కూడా చేయలేరు, అంత చేస్తుంది అనమాట. అంటే అది ఉంది అంటే ఎవరు మీరు లోపలికి ఎవరు వెళ్ళరు, అంత ప్రొటెక్ట్ చేస్తారు. అయితే ఇక్కడ మన బాధ్యత ఏంటంటే దాన్ని మనం కాపాడాలి. ఎలా? ఇప్పుడు రకరకాలుగా మీరు దాంట్లో ఉన్న నెక్స్ట్ క్వశ్చన్ అదే ఏంటంటే, చంపుతుంటారు, ఏది రకరకాల పద్ధతులు చంపుతుంటారు. ఈవెన్ టైగర్ అనేది కూడా చంపడానికి వెనుకాడరు. ఎందుకంటే టైగర్ అనేది చాలా, దాని స్కిన్, దాని అన్ని నెయిల్స్, ముస్టాష్, ఇవన్నీ ప్రతి ఒక్కటి విబ్రియా అంటారు, అవన్నీ కూడా ప్రతి ఒక్కటి చాలా వాల్యుబుల్. అంటే జనాలు అట్లా ఉంది అంటే దాని చుట్టూ నిజానికి అవన్నీ మిత్స్ అండి, అవి మూఢనమ్మకాలు. ఇప్పుడు టైగర్ గోరు మెళ్ళ వేసుకుంటే ఏదో అనుకుంటారు, ఏమి కాదు, పులి చర్మ మీద కూర్చొని జపం చేస్తే ఎవరు వస్తారంటారు కదా. ఇప్పుడు గోరు ఉంది కదా, ఈ గోరులో ఉన్నటువంటి పదార్థం ఓకే కెరాటిన్ అని ఉంటుంది. ఓకే, ఆ కెరాటిన్ అనేటువంటిది మనం కట్ చేసి దీన్ని ఏం చేస్తాం, డస్ట్బిన్లో ఇస్తాం, అంతేనా? అవును. ఇదే పదార్థంతో అది తయారైద్దండి. కానీ పులి గోరు మెళ్ళ వేసుకుంటే అదే అంటారు, పులి చర్మం మీద కూర్చొని పూజ చేస్తే దేవుడు ప్రత్యక్షం అవుతాడు అంటారు కదా. అలా ఇప్పుడు అలా అనుకుంటారు కదా, మరి దీన్ని మీరు అందుకు ఇస్తున్నారు అక్కడ. మనిషి గోరు కదా, మనిషి గోరు కదా, అంతే. ఇదేం లేదు, మూఢనమ్మకాలు, మిత్స్ అనమాట అవన్నీ. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా, కరెక్ట్ చెప్పారు అది. ఎందుకంటే నేను ఒక టైగర్ స్కిన్ని సీజ్ చేశాను. సీజ్ చేసినప్పుడు అది పాపం దాన్ని చంపింది ఎక్కడంటే మహారాష్ట్రలో. స్కిన్ని బెజూర్ వైపు పట్టుకొస్తుంటే మేము మాటేసి దాన్ని సీజ్ చేసాం, పట్టుకున్నాం. అది సేమ్ మీరు చెప్పినటువంటిదే. వాళ్ళు మేము ఎంక్వైరీ చేస్తే తెలియదు ఏంటంటే, దాన్ని తీసుకెళ్ళి కూర్చొని దాని మీద కూర్చొని పూజ చేశారు. ఎందుకు? మీరు ఒక విషయం నేను చెప్తాను, మీరు ఎలాంటిదైనా తోలు లాంటిది మీరు కనుక వేసుకొని కూర్చుంటే కొద్దిసేపటికి మనకు అలా ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎందుకంటే మన కండక్షన్ క్రిందికి పోదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్నిసార్లు చెప్పులు వేసుకొని స్లిప్పర్స్ వేసుకొని ఇంట్లో తిరుగుతూ ఉంటారు చూసారా, తిరిగినప్పుడు మన ఆటోమేటిక్గా మన లోపల కొంత ఎనర్జీ డెవలప్ అవుద్ది. ఆ డెవలప్ అయినప్పుడు అలా ఉన్నటువంటి వాళ్ళని కనుక మనం పట్టుకుంటే మనకు షాక్ వచ్చినట్టు అవుద్ది. మీరు గమనించినో లేదో. ఎందుకు అవుతుంది? ఎందుకంటే వాళ్ళు వేసుకున్నటువంటి స్లిప్పర్స్ అది ఆ విద్యుత్ నిరోధకంగా ఉంటాయి, అందుకని క్రిందికి పోదు,
నడుస్తున్నప్పుడు ఏర్పడిన ఎనర్జీ వాళ్ళ బాడీలో అలాగే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు స్లిప్పర్స్ వేసుకున్నారు కదా. మీరు ఏమీ చెప్పులు లేకుండా మీరు వాళ్ళని పట్టుకున్నారు అనుకోండి, ఆ పవర్ మీ ద్వారా కిందికి పాస్ అవుతుంది. అప్పుడు మీకు ఆ షాక్ అనిపిస్తుంది. నేను ఇట్లా అనుభవించాను. కానీ కొంతమంది బెడ్షీట్లు పట్టుకుంటారు, అటువంటి వ్యక్తులు పట్టుకున్న షాక్ వస్తుంది. అంటే ఒకటండి, మన లోపల ఎనర్జీ ఏ కదలిక వలన ఇంకా వేరే కారణం వలన ఎనర్జీ కనుక ఉత్పత్తి అవుతుంది, అది సహజం. అది ఆ ఉత్పత్తి అయినటువంటిది కనుక క్రిందికి పోయే అవకాశం లేకపోతే వాళ్ళను వేరే వ్యక్తులు కనుక పట్టుకుంటే వాళ్ళు ఆ షాక్ని అనుభవిస్తారు. అంతే, దాంట్లో ఉన్న చిన్న ఫిజిక్స్ ఇది. అంతేగాని దీన్ని ఈ మూఢనమ్మకాల కారణంగా ఏమవుతుందంటే పాపం అవి చచ్చిపోతున్నాయి. అది. తర్వాత సార్, వన్యప్రాణుల వధ ఎలా జరుగుతుంది? ఇవి చాలా ఇంపార్టెంట్ సార్. ఇవన్నీ కూడా చంపడం, తినడం అనేటువంటిది అనాదిగా ఉంది, లేదని కాదు. ఆదిమానవుడు ఈ అన్ని సందర్భంలో ఉన్నాయి. కానీ అప్పుడు వేరు, అప్పుడు వాటి యొక్క సంఖ్య అవన్నీ కూడా చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కొన్ని జాతులు పూర్తిగా అంతరించే పరిస్థితికి వచ్చేసినాయి. ఇప్పుడు అన్నీ మీరేమైనా రాబందులు కానీ, లేకపోతే టైగర్ కానీ, లేక ఇతరత్ర ఉన్నటువంటి జింకలు, దుప్పులు, ఇవన్నీ వీటిని ఇప్పుడు చంపేస్తే ఇక మొత్తానికే జాతులే పోతాయి. అంటే ఇంత ఉన్న నంబర్ కాస్త ఇంతకు వచ్చేసింది. మిగిలిన వాటిని కూడా తర్వాత బుక్స్లో ఉంటాయి. బుక్స్లో ఉంటాయి, ఏముండవు. మ్యూజియంలో బొమ్మలు చూస్తాం మనం. ఓకే, వీటిని చంపడం ఎలా చేస్తారంటే బరిసెలు పట్టుకొని వెళ్ళడం, బరిసెలతోటి రాత్రి కూడా హంట్ చేయడం, లేకపోతే బాంబులు పెడతారండి చిన్న చిన్న. అంటే ముఖ్యంగా ఈ పందులు ఇట్లాంటి వాటి విషయంలో అది చిన్న మురిగిపోయిన మాంసం కానీ, లేకపోతే మొక్కజొన్న వాటి కానీ అందులో బాంబు పెట్టేస్తే అది తెలియకుండా దాన్ని కొరుకుద్ది. అది కొరకడం వల్ల మొత్తం పేలిపోయి చచ్చిపోతాయి అవన్నీ కూడా. ఇలా కొన్ని చేస్తుంటారు. అన్నిటికంటే ఇప్పుడు బాగా నడుస్తున్నటువంటిది ఏంటంటే కరెంటు తీగలు వేయడం. కరెంటు తీగలు మనం అడవి పక్క నుంచి పోయేటివి ఉంటాయి కదా, కరెంట్ లైన్లు ఉంటాయి కదా, పవర్ లైన్స్. ఆ పవర్ లైన్ నుంచి దొంగతనంగా సన్నటి జిఐ వైర్ ఉంటుంది చూడండి, ఆ వైర్ని అక్కడి నుంచి పవర్ డ్రా చేసి కింద వేసేస్తారు. కింద ఒక 1/2 మీటర్ ఎత్తుతోటి సింపుల్గా ఇట్లా కర్రలు పెట్టి, లేకపోతే పక్కన ఇట్లా గుంజి కట్టి ఇట్లా వేస్తారు. సాయంత్రం వేస్తారు వీళ్ళు, 5-6 ప్రాంతంలో వేసేస్తారు. ఆ దారి గుండా పోయేటువంటి ఏ యానిమల్ అయినా దానికి తగిలిందంటే షాక్ గురైతే చచ్చిపోతుంది. అలా టైగర్లు కూడా చచ్చిపోయాయి. టైగర్ చనిపోయాయి, దుప్పులు, జింకలు ఎన్నో చనిపోయాయి, పందులు చనిపోయాయి, ఈవెన్ మనుషులు కూడా చనిపోయారు, పశువులు కూడా చనిపోయాయి. ఇలా చాలా జరుగుతున్నటువంటివి అనమాట. దీన్ని మనం బాగా అరికట్టాల్సి ఉంటుంది. దీనికి పోలీస్ హెల్ప్ కూడా మేము తీసుకుంటాము. అలాగే పవర్ సప్లై చేసే పవర్ డిపార్ట్మెంట్ ఉన్నారు, ఎలక్ట్రిసిటీ. అది పెట్టడం కూడా క్రైమ్ కదండి. అది క్రైమ్. అట్లా అటువైపు నుంచి చూసినా క్రైమే. ఇటు మనుషులు చనిపోతున్నారు, పోలీసు వైపు దొంగతనం కరెంట్ తీసుకోవడం నేరమే కదా. నేరమే ఇవన్నీ. కానీ ఇవి ఫారెస్ట్ విలేజెస్ లో జరుగుతుంటాయి ఇవన్నీ. ఎవరు పట్టుకోరని భరోసా. అంతే, పట్టుకోవడం అని అంటే అదే తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఈవినింగ్ వేస్తారు. మేమేం చేస్తుంటామంటే వాటిని అన్నిటిని ఎప్పటికీ ఎక్కడెక్కడైతే వేస్తుంటారో, అంటే అన్ని చోట్ల వేయరు, ఏదైతే లైన్ ఎక్కడ ఉంటుందో, యాక్సెసిబిలిటీ ఎక్కడ ఉంటుందో ఇవన్నీ చూస్తూ మేము ఎప్పటికప్పుడు వాటిని శానిటైజ్ చేస్తాం, తీసేయడం. లేకపోతే ఆ చేసినటువంటి వాళ్ళు ఎవరున్నారు వాళ్ళని మేము మళ్ళీ తీసుకెళ్ళి విచారించడము, ఈవెన్ కేసులు బుక్ చేయడము, పోలీస్ తోటి వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇప్పించడము, ఇలాంటివన్నీ నిరంతరం జరిగేటువంటి ప్రాసెస్ సార్ ఇదంతా కూడా. తర్వాత సార్, అడవులు వన్యప్రాణుల కాపాడడంలో ప్రభుత్వాలు, పౌరుల బాధ్యత ఏమిటి? అటవీ శాఖ విధి ఏమిటి? ముఖ్యంగా మేము అటవీ శాఖ విధి ఏంటంటే అడవుల్ని వన్యప్రాణులు కాపాడడం, ప్రొటెక్షన్ అనేది మా మ్యాండేట్ అనమాట. అది మ్యాండేట్ ఉన్నదే అందుకు. రెండవది దాన్ని డెవలప్ చేయాలి, ఉన్నటువంటి అడవిని అంటే రకరకాల పనులు చేయడం ఇట్లాంటివి చేస్తాం. ఇదే ప్రభుత్వాలు ప్రజల విషయానికి వస్తే మీరు చూసే ఉంటారు, రాజ్యాంగంలోనే ఉంది, ఆర్టికల్ 48 and 51లో ఆదేశిక సూత్రాల్లో ఉంటుంది. అది అదే సూత్రాల్లో ఉంటుంది. ప్రాథమిక విధి కూడా వీటిని కాపాడడం అనేది సిటిజన్స్, పౌరుల విధి అంటే కేవలం వాళ్ళెవరో చేస్తారని కాదు. క్లియర్గా మీకు అడవులు, వన్యప్రాణులను కాపాడాలి అని రాసి ఉంటుంది దాంట్లో. అలాగే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో కూడా ఆదేశిక సూత్రాలు ఉంటాయి కదా. తప్పనిసరి ప్రభుత్వాలు దీన్ని కాపాడడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలి అనేటువంటిది కూడా ఉంటుందన్నమాట. సో వీటిని ప్రాధాన్యత రంగంగా దీన్ని గుర్తించాలి. అంటే ఏమైనా ఇప్పుడు మనం కేవలం ప్రభుత్వాల బాధ్యత కాదు,
ప్రతి మనిషి ఎస్ తనని ఏ విధంగా కాపాడుకుంటున్నాడో ఆ విధంగా అడవిని కాపాడే బాధ్యత ఉందండి. ఎస్ లేకపోతే మీకు రాను రాను పీల్చడానికి గాలి గాలి కొట్టడం. కూడా దొరకదు. గాలి కూడా కొనుక్కోవాలి, నీరు దొరకదు. కొనుక్కున్నట్లుగా. దొరకదు అలాంటి పరిస్థితులు వస్తాయి. ఓకే ఎస్ సార్, చెట్లు నరికివేత, జంతువుల వేట విషయాల్లో చట్టం ఏం చెప్తుంది? ఎస్ సార్, ఇప్పుడు జంతువుల వధ విషయంలో చాలా స్ట్రాంగ్గా ఉంటాయి సార్. మీరు వినే ఉంటారు, చాలా పెద్ద పెద్ద పవర్ఫుల్ పీపుల్ కూడా వన్యప్రాణుల వేటలో జైలుకి వెళ్ళిన సందర్భాలు మనం ఎన్నో చూసాం కదా, చాలా పెద్ద పెద్ద ప్రముఖులు. ఇక అలాంటి అంత పెద్ద ప్రముఖమైన వ్యక్తులే జైలుకి వెళ్ళి 20 ఏళ్ళుగా కోట్ల చుట్టూ తిరుగుతున్నప్పుడు ఒకసారి ఆలోచించాలి, సామాన్య జనాలు ఎంత ఇబ్బంది పడతారు. చెట్టు ఉందండి ఇంటి ముందు, అది తీసేయండి అంటాడు ఒక ఆయన వచ్చి. దాని చెట్టు నరకాలంటే ఒక సిస్టమ్ ఉంది. ఎస్ సార్, ఆ ప్రొసీజర్ ఏం చెప్పి? అయితే ఏంటంటే సార్, ఫారెస్ట్ లో కనుక నరికితే అది అటవీ చట్టం వస్తుంది. అటవీ చట్టం. అదే ఫారెస్ట్ కాకుండా బయట ఉందనుకోండి, ఫారెస్ట్ భూమి కాకుండా అది పట్టణం కావచ్చు, ఇంకా వేరే ప్రాంతాలు ఏవైనా అవుతే దానికి ఏంటంటే వాల్టా అని ఒక చట్టం ఉంటుంది. ఆ వాల్టా చట్టం ప్రకారం మీరు తప్పనిసరి అనుమతి తీసుకోవాలి. అనుమతి తీసుకున్నట్టయితే మీ పైన జరిమానా విధించబడుతుంది. అదే అడవిలో అనుకోండి, అడవిలో కనుక ఫారెస్ట్ కనుక నరికేస్తే సంవత్సరం నుండి 3 సంవత్సరాల వరకు వాళ్ళకి జైలు శిక్ష కూడా విధించవచ్చు. ఇది జరిమానాతో పాటు. సార్, ఇప్పుడు వాల్టా చట్టాన్ని వాల్టా డిపార్ట్మెంట్ ని అప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి? అంటే సంబంధించిన రెవెన్యూ అధికారులు ఇక ఫారెస్ట్ పీపుల్ వాళ్ళ నుండి అనుమతి తీసుకోవాలి సార్. తీసుకొని చేయొచ్చు. అంటే అది ఏ విధంగా మీకు బాగా ఇబ్బంది పడుతుంది, ఓకే, దానికి ఏం చేస్తారంటే మీకు అనుమతి ఇస్తారు. అనుమతి ఇవ్వడంతో పాటు వాళ్ళు చేసేటువంటి కొన్ని కండిషన్స్ ఉంటాయి. మళ్ళీ మీరు కొన్ని మొక్కలు పెట్టాలి. అట్లా ఆ కండిషనల్గా వాళ్ళు అనుమతిస్తారు. అప్పుడు మనం చేసుకోవచ్చు. అది కూడా అన్ని జాతులు కాదు, కొన్ని జాతులకి ఇస్తారు. కొన్ని ఎగ్జామ్టెడ్ ఉంటాయి, దానికి మనం ఎగ్జామ్టెడ్ మనం చేసుకోవచ్చు. సార్, మానవ వన్యప్రాణ సంఘర్షణ ఎందుకు ఏర్పడుతుంది? అదే సార్, ముఖ్యంగా ఏంటంటే అడవులు నాశనం కావడం, అడవులు ఉన్నటువంటివి కాస్త వాటి క్వాలిటీ దెబ్బతినడం వల్ల ఇవి బయటకు వచ్చేస్తున్నాయి. వాటి ఆహారం కొన్ని చోట్ల మీకు చెప్తాను. ఇప్పుడు ఇండోనేషియా లాంటి దేశాల్లో అడవి పుల్ల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయింది అని రీసెర్చ్ చేసి తెలిస్తే ఏమైంది తెలుసా? టైగర్స్ వేటినైతే తింటాయో వాటిని వేటాడి వీళ్ళు తినేశారు. అంటే వీళ్ళు తిని సరిపోక అంటే దాన్ని ఏమంటారు, ప్రే బేస్ తగ్గిపోవడం వలన టైగర్స్ బయటకు వచ్చేస్తాయి. ఎస్, అంటే ఇలా కారణాలు రకరకాలుగా ఉంటాయి. అంటే ఆవాసం దెబ్బతినడం కావచ్చు, ముఖ్యంగా ప్రధానంగా ఆవాసం దెబ్బతినడమే. ఇప్పుడు దాని యొక్క అడవిని మనం వ్యవసాయం కోసమో ఇంకా ఇతరత్ర వాటి గురించి మనం నాశనం చేస్తున్నాం అనుకోండి, మరి అవి ఎక్కడ ఉంటాయి, బయటకు వచ్చేస్తాయి. అట్లా. అలాగే మనం రకరకాల అవసరాల కోసం ఫారెస్ట్ని ఉపయోగించుకోవడం సార్. ఓకే, అంటే కొన్ని కలప కోసం, కలపేతర, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తునికాకు, లేకపోతే చీపురు, లేకపోతే రకరకాల గమ్స్, వీటన్నిటి గురించి కూడా ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి వాళ్ళు వాటి మీద ఆధారపడతారు. ఉంటాయి, వాళ్ళకు కూడా ఉంటాయి. అలాంటి సందర్భంలో కూడా గతంలో అంత పెద్దగా జరిగేటివి కాదు, కానీ ఇప్పుడు ఆవాసం దెబ్బతినడం కారణంగా ఇవి కొన్ని జరుగుతున్నాయి. సార్, పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, ఏనుగులు వంటి జంతువుల వలన సంఘర్షణ తలెత్తినప్పుడు, శాకాహార జంతువుల వలన నష్టం కలిగినప్పుడు ఏం చేయాలి? సార్, ఇదేంటంటే ఒకవేళ మనకు 2-3 రకాలుగా ఉంటాయి సార్ ఈ ప్రాబ్లమ్స్. ఒకటి, ఆ యానిమల్ వలన ఇంజూరీ కావడం, మనుషులు ఇంజూరీ కావడం. రెండవది, చనిపోవడం కూడా జరుగుతుంది. ఇంకొకసారి కొన్ని అవయవాలు కోల్పోవడం అలా జరుగుతుంది. లేక పంటల డ్యామేజ్ కూడా జరుగుతుంది. పందులు వచ్చేస్తాయి, విపరీతంగా నాశనం చేసేసి వెళ్ళిపోతాయి. సో ఇది జరిగినప్పుడు ఏనుగులు వస్తాయి, చెరుకు పంట జరుగుతాయి. ఇప్పుడు మొన్న అక్కడ దాకా ఏనుగు ఒకటి, ఇదే బెజూర్ ప్రాంతంలోనే పెంచుకలపేట రేంజ్ అని ఉంటుంది. 3 రేంజెస్ దాటుకుంటూ ఒకవైపు నుండి ఎంటర్ అయ్యి ఇంకో వైపు నుండి వెళ్ళిపోయింది. ఈ వెళ్ళిపోయే క్రమంలో 2 చంపేసింది. అది 2 చనిపోయారు, 2 ప్రాణాలు పోయినాయి పాపం. ఎందుకంటే అక్కడ ఏనుగు టాపిక్ వచ్చింది కాబట్టి, ఏనుగు చంపడం అనేది సాధారణంగా చేయదు. అవును, ఏ జంతువు అయినా సరే తన ప్రాణాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశం ఉంటుంది తప్ప మనుషుల మీద అటాక్ చేయడం ఉంటుంది. ఏనుగు మనకు కాషన్స్ ఇస్తుంది అటు కదండి. అవును, అన్ని టైగర్ కూడా, ఏ యానిమల్ అయినా కూడా. ఇప్పుడు మీరు అక్కడ దాకా ఎందుకు సార్, మీరు మనకు బాగా తెలిసిన ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు మీరు కుక్కలు ఉన్నాయి అక్కడ, ఓకే, మనం వెళ్తున్నాం, మనం మరీ దగ్గరికి వెళ్ళామనుకోండి, అది వెంటనే మన మీద పడేమి కరవదు. అది ఫస్ట్ అది మనకు గుర్రమంటది, అది వార్నింగ్ ఇస్తుంది. అప్పుడు మనం ఎక్కడో మాట్లాడుతూ ఉంటాం, ఏ మొబైల్లో చూస్తూ ఉంటాం, మనం ఏమి పట్టించుకోం దాన్ని. అంటే జనరల్గా మన హ్యూమన్ టెండెన్సీ అది, నేను పర్సన్ అనట్లేదు. అయినా చూడకుండా దాని దగ్గరికి వెళ్ళిపోతాం, మీద పడితే. అంటే ప్రతి దానికి ఏంటంటే దానికంటూ ఒక
బార్డర్లో ఉన్నప్పుడు ఒక ఒక ప్రత్యేకమైన ఏరియా ఉంటుంది. ఆ ఏరియా వరకు అది థ్రెట్ను పర్సీవ్ చేయదు. ఏం కాదులే, ఇక్కడి వరకు వచ్చినా కూడా నేను వెళ్ళిపోవచ్చు అని అనుకుంటుంది అనమాట. మీరు ఆ లిమిట్ని కూడా దాటారు, మీద పడితే ఏనుగు ఏం చేస్తుంది? అయితే ఇది కూడా ఇప్పుడు మొన్న జరిగింది కూడా, అది వస్తున్నప్పుడు ఈ ఏనుగు గురించి మన ప్రాంతంలో ఐడియా లేదు. ఎందుకంటే ఏనుగులు మన అడవిలలో లేవు. ఈ మధ్యలో వచ్చినటువంటిది అది. బహుశా కొన్ని దశాబ్దాలు శతాబ్దాల క్రితం చిత్తూరు శ్రీకాకుళం ఇటువైపు ఉంటాయి. మన దగ్గర ఒకప్పుడు ఉన్నాయేమో మరి మనకు తెలియదు. ఎందుకంటే మన టెంపుల్స్ మీద మనం కథలు చెప్పుకునేటప్పుడు లేకపోతే హిస్టరీ చెప్పుకునేటప్పుడు మనం చదువుతాం వీటన్నిటి, రాజులు ఇంతగా పెంచేవాళ్ళు అది ఇది అని చెప్పేసి. బహుశా మరి అప్పుడు ఉన్నాయేమో మనకు తెలియదు, రికార్డ్స్ మనకు తెలియదు. కానీ బహుశా నేను అనుకుంటున్నా ఇప్పుడు అవి ఛత్తీస్గఢ్లో ఉన్నాయి. యాక్చువల్గా ఛత్తీస్గఢ్ నుండి మహారాష్ట్రకు వచ్చేసినాయి. మహారాష్ట్ర నుంచి మనకు ఆనుకునే ఉంది బెజూర్ ప్రాంతం, కాగజ్ నగర్ దానికి ఆనుకునే ఉంటుంది. సో మళ్ళీ దాని యొక్క విస్తరణ, దాని యొక్క ఏరియా విస్తరణలో భాగంగా వచ్చినాయా మనకు తెలియదు, దాన్ని స్టడీ చేస్తే తప్ప మనకు అర్థం కాదు. అయితే ఈ ఏనుగు రావడంతో ఇక్కడ ఏంటంటే వీళ్ళకు పాపం తెలియదు ఏనుగు అనేటువంటి విషయం, దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలియదు. ఈవెన్ టైగర్ తెలుసు, టైగర్ గురించి వచ్చినప్పుడు మనం ఎట్లా కాపాడుకోవాలనేది వాళ్ళకి ఐడియా ఉంది, కామన్ పీపుల్కి. కానీ దీని గురించి ఐడియా లేకపోవడం వల్ల తక్కువ అంచనా వేశారు దాన్ని. అది కాకుండా యానిమల్ చాలా పెద్దగా ఉంటుంది, మనం దగ్గరకు వచ్చేసరికి మనం వెళ్ళిపోవచ్చులే, అలా కొన్ని మిస్కన్సెప్షన్స్ ఉన్నాయన్నమాట. వాటి కారణంగా వాళ్ళు ఒకరైతే ఫోటో తీస్తున్నారు దాన్ని. సో ఇక అది అన్ఫార్చునేట్లీ రియల్లీ ఇట్స్ ఏ గ్రేట్. ఏనుగు ఎదురుపడినప్పుడు ఏం చేయాలి, ఎలా తప్పించుకోవాలి అంటే జనరల్గా సార్ మనం ఎప్పుడు కూడా కొన్ని వందల మీటర్లు మనం దానికి దూరంగానే ఉండాలి. ఎందుకంటే అది వైల్డ్ యానిమల్. వైల్డ్ యానిమల్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది మనం ఎప్పుడు కూడా చెప్పలేం. ఫ్యూ హండ్రెడ్స్ ఆఫ్ మీటర్స్ యూ షుడ్ బీ అవే ఫ్రమ్ ఇట్. సో దాన్ని మనం ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేయకూడదు. దాని మానసిక స్థితి ఎలా ఉంది ఏంటనేది మనకు తెలియదు. ఇప్పుడు పక్క ఉన్న మనుషుల సివిలైజ్డ్ పీపుల్ యొక్క మెంటాలిటీనే మనం ఒక్కొక్కసారి అంచనా చేయలేకపోతాం. అలాంటిది ఇట్ ఈస్ ఎ వైల్డ్ యానిమల్. వైల్డ్ యానిమల్ యొక్క అది ఎలా ఉందో తెలియదు. మళ్ళీ అదేంటంటే ముఖ్యంగా మొన్న వచ్చినటువంటిది మస్త్లో ఉంది అంటారు. మస్త్ అనేటువంటిది ఒక టెండెన్సీ అనమాట. అది ఎప్పుడంటే కొన్ని మగ ఏనుగుల్లో ఇప్పుడు మన కౌమార దశలో ఉన్న పిల్లలు ఎట్లయితే బిహేవ్ చేస్తారో అప్పుడు అవి కొంచెం అబ్నార్మల్గా బిహేవ్ చేస్తాయి. నార్మల్ బిహేవియర్ కాకుండా అబ్నార్మల్గా ఉన్నప్పుడు అది ఎలా బిహేవ్ చేస్తాయి అనేది మనం యూ కెనాట్ ప్రెడిక్ట్. సో ఏదైనా జరగచ్చు. సో అలా కూడా ఉండొచ్చు అని కొంతమంది దానిపైన పనిచేసినటువంటి వాళ్ళు అన్నారు. అదే అయి ఉండొచ్చు, లేక అది ఏరియాని సెర్చ్ చేసుకోవడానికి కూడా కావచ్చు. అంటే నెక్స్ట్ వాటి యొక్క ఏరియా విస్తరణలో భాగంగా కూడా చూసి ఉండొచ్చు. ఇలా రకరకాల. ఇప్పుడు మీరు చెప్పారు కదా ఛత్తీస్గఢ్ నుంచి మహారాష్ట్ర మీద వచ్చింది. ఎస్, అంటే నెక్స్ట్ గుంపు వచ్చే అవకాశం ఉంది అంటారు. ఉండొచ్చు సార్. అందుకనే మా వాళ్ళు అటవీ శాఖ దీనిపైన మంచి ఒకవేళ వస్తే మనం ఏం చేయాలి, దీనిపైన 2-3 వర్క్షాప్స్ కూడా పెట్టారు, మీటింగ్స్ పెట్టారు. మనం ఏం చేయాలనే దాని మీద జరుగుతున్నాయి కొన్ని. ఓకే సార్, కొత్త ఎక్స్పీరియన్స్. ఫైనల్గా అడవుల సంరక్షణకు మనం ఏం చేయాలి? అందరూ చేయాలి. ప్రభుత్వాలు ఏం చేయాలి, ప్రజలు ఏం చేయాలి? ప్రభుత్వాలు దీన్ని ప్రాధాన్యత కలిగిన రంగంగా దీన్ని గుర్తించాలి. అంటే ఇప్పుడు మనం పోలీస్, రెవెన్యూ ఇంకా ఎట్సెట్రా వాటికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఎప్పుడు చూసినా ముందుంటాయి. అవును, ఫారెస్ట్ అనగానే ఎక్కడో ఉంటుంది అది చివర. అలా కాకుండా, ఎందుకంటే ఎకోసిస్టమ్ ఆధారంగా మనం గాలి, నీళ్లు ఇట్లాంటివన్నీ కేవలం కలప డబ్బులే కాకుండా ఇట్లా ఆలోచించినప్పుడు చాలా ముఖ్యమైనటువంటి వనరు కాబట్టి దాన్ని ఏ పేరుతోనైనా దాన్ని నాశనం జరగకుండా జరిగేటువంటి దాన్ని ఆపాలి, దాన్ని రక్షించాలి. అలాగే కొన్ని నశిస్తున్నటువంటి జాతులు, ఫర్ ఎగ్జాంపుల్ రాబందులే అనుకోండి, ఇంకా వేరే ఏవైనా టైగర్సే అనుకోండి, వీటి గురించి చాలా మంచి సంరక్షణ చర్యలు బాగా చేపట్టాలి. ముఖ్యంగా అవి ఖాళీలు ఉంటున్నాయి బాగా. ఇప్పుడు మీరు చూసారు కదా 5,000 మంది ఉంటాయి. 5,000 కాదు, కనీసం 10,000 మంది అయినా మినిమం ఉండాలి. చాలా చోట్ల ఖాళీలు ఉంటాయి. అలా ఖాళీలు ఉండకుండా అంతా నింపేసి వీళ్ళకు ట్రైనింగ్స్ ఇట్లాంటివి ఇవ్వడము, దీన్ని కొంచెం స్ట్రెంథన్ చేయాలి సార్. స్ట్రెంథన్ కనుక చేస్తే తప్పకుండా ఉంటుంది. అలాగే ప్రజల్లో కూడా అవగాహన కల్పించాలి. మీరు మొదలుపెట్టిన దాంతో నేను ఎండ్ చేస్తాను. అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్ అన్ని చోట్ల. ఇప్పుడు మనం చిన్న వాటికే ఎంతో, ఇప్పుడు ఒక చిన్న సబ్బో టూత్పేస్ట్ ఉందనుకోండి, దాని మీద ఎంత ఖర్చు పెడతారు అడ్వర్టైజ్మెంట్ కోసం? లెక్కలేనంత ఖర్చు పెడతారు. మనకు తెలియకుండానే అది కొనిస్తాం వెళ్ళి. ఆ చిన్నది అది ఉన్నా లేకపోయినా పెద్ద ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. బట్ ఇంత పెద్ద విషయం ఇది. దీని గురించి కూడా రకరకాల మాధ్యమాల ద్వారా అవగాహన జనాల్లో కానీ అందరిలో సార్, నాట్ ఓన్లీ ఏది కామన్ పీపుల్ అని కాదు, ఈవెన్ ఎడ్యుకేటెడ్ చదువుకున్న వాళ్ళు కూడా, ఈవెన్ ఉద్యోగస్తులు కూడా పోతే ఏమవుతుంది దాన్ని పోవడం వల్ల? రోడ్ వేసేస్తున్నాము, మాకు వస్తుంటాయి సమస్యలు. రోడ్ వైడనింగ్ అంటారు.
ఏమైందండి, అది పోతే పోయింది, వేయనివ్వండి అని మా కొంతమంది అధికారులు వాళ్ళు కూడా మా పైన ప్రెషర్ తీసుకొచ్చిన సందర్భాలు బోలెడు ఉన్నాయి. అలా చాలా తెలియదు వాళ్ళకి దాని గురించి. అంటే ఎప్పుడూ కూడా హ్యూమన్ సెంట్రిక్గానే ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ చెట్లు జంతువులు అనేవి కూడా చెట్లు జంతువుల గురించి మాత్రమే మనం పనిచేయడం కాదు, మనుషుల గురించే పనిచేయడం. మనుషుల గురించే చెట్లను జంతువులను కాపాడాలి. ఓకే, మనుషుల సార్ ఫైనల్ ఇంకో క్వశ్చన్ అండి, ఈ డిపార్ట్మెంట్లోకి రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? చాలా మంచి డిపార్ట్మెంట్ సార్ యాక్చువల్గా. అంటే ఇంత పెద్ద ఏమంటారు, ఆ చెట్లు జంతువులు అనేవి మాట్లాడవు కదా, అవును, వాటి తరఫున మనం మాట్లాడాలంటే యు ఆర్ డెఫినెట్లీ ఏ వాయిస్ ఫర్ ద వాయిస్లెస్, తప్పకుండా. కాకపోతే ఏంటంటే ఇక్కడ చాలా రిస్క్ కూడా ఉంటాయి, ఛాలెంజింగ్ ఉంటుంది, అంత ఈజీ ఏం కాదు మనం అనుకున్నట్టు. ఏదో మీరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటో లేకపోతే ఇంకా ఎన్నో డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అంటే అఫ్ కోర్స్ అందులో ఉన్న సాధక బాధకాల గురించి నేను ఎక్కువ మాట్లాడలేను. కానీ ఇది ఏంటంటే ఇది ఓపెన్ రిసోర్స్ సార్, ఇది ఓపెన్ రిసోర్స్. ఎవ్రీబడి ప్రతి ఒక్కరూ నాదే అనుకుంటారు, కానీ దానికి ఎవరు ఏం చేయరు. ఇది మా అడవి అంటారు, మరి అడవి కరెక్టే, మరి మీరేం చేస్తున్నారు అడవిని దాన్ని కాపాడడానికి? దాంట్లో ఉన్నటువంటివి మనం తీసుకుంటాం. సరే, దగ్గర ఉన్నటువంటి సముదాయాలు సమాజాలు వాటి మీద ఆధారపడడం తప్పేం కాదు, కానీ దాన్ని నాశనం చేయకూడదు. ఎందుకంటే అది మన గురించి మాత్రమే కాదు, మన ముందు తరాలు అనుభవించారు. 10 తరాలు 50 తరాల ముందుకెళ్ళినా అదే అడవి మీకు ఉపయోగపడింది. మీ తరం కూడా పోయిన తర్వాత మళ్ళీ 50-100 తరాలు వస్తాయి. అన్ని తరాలకు కూడా అది ఉపయోగపడాలి. అలా కాకుండా మనం ఇప్పుడే మొత్తం ఎక్స్ప్లాయిట్ చేస్తే అది నాశనం అయిపోతుంది. అంటే ఇది ఒక రకంగా మా వాళ్ళు చెప్పే మాట ఉంటుంది ఒకటి, అంటే వీఆర్ వర్కింగ్ ఫర్ నాట్ ఓన్లీ ఫర్ దిస్ జనరేషన్ బట్ వీఆర్ వర్కింగ్ ఫర్ ద జనరేషన్స్ టు కమ్. వచ్చే జనరేషన్స్ కూడా మనం చేస్తున్నాము అని మా కొంతమంది సీనియర్ ఆఫీసర్స్ మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తుంటారు అనమాట. అంటే కొద్దిమంది ఉంటారు, దేర్ ఆర్ సర్టన్ పీపుల్ హూ ఆర్ రియల్లీ గైడింగ్ అస్. కాకపోతే రిస్క్స్ ఉంటాయి, నేను కాదనట్లేదు. చాలామంది వదిలిపెట్టిపోదాం అది ఇదని అనుకుంటూ ఉంటారు వేరే ప్రయత్నాల వల్ల, ఎందుకంటే వాళ్ళకు కొన్ని ప్రెషర్స్ కూడా ఉంటాయి అనమాట. ఇప్పుడు నేను మీకు ఇందాక అన్నాను కదా, చదువుకున్న వాళ్ళే సహకరించట్లేదు, వేరే ఇతర ఉద్యోగస్తులే సహకరించారు. పోతే ఏమవుతుందండి, అదేం పోతే ఏమవుతుంది, వేసేద్దాం, రోడ్ వేసేద్దాం, లేకపోతే అది కట్టేద్దాం, ఇది కట్టేద్దాం. కరెక్టే సార్, దానికి ఒక ప్రొసీజర్ ఉంది కదా. ఇప్పుడు ఒకటి మీరు రోడ్డు వేయాలన్నా వేరే ఏదైనా కట్టాలన్నా కూడా నేను ఇక్కడ మీకు ఒక మాట చెప్పాలి, ఎలాంటి డెవలప్మెంటల్ వర్క్స్కి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏం వ్యతిరేకం కాదు. మీరు ఒక రోడ్ వేస్తున్నారు, చిన్న రోడ్డు కాస్త 4 లేన్ల రోడ్ వేశారు, దానికి పర్మిషన్ తీసుకోవాలి. ఒకటి అటవీ సంరక్షణ చట్టం 1980, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 అని ఒకటి ఉంటుంది. అది ఏం చెప్పిద్దంటే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 100 ఎకరాల భూమి కావాలి ఒక రోడ్డుకి, మీరు 100 ఎకరాల భూమి మళ్ళీ వేరే చోట ఇవ్వాలి. ఇచ్చి మీరు ఇచ్చేటువంటి భూమిలో ఎట్లాగో చెట్లు ఉండవు, మళ్ళీ చెట్లు పెంచే విధంగా డబ్బులు కూడా ఇవ్వాలి. ఓకే, అయిన తర్వాత మీకు ఇది హ్యాండ్ ఓవర్ చేస్తారు. కరెక్టే కదా అది, రైట్. అట్లా లేకపోతే ఏమవుతుంది, ఉన్నది కాస్త పోతుంటుంది కదా. అవునండి, చివరికి అక్కడ ఏం మిగలదు, ఇక అడవి ఏం మిగలదు. రైట్, ఇది అందరూ ప్రొసీజర్ ఫాలో కావాలి. ఇంకా దురదృష్టం ఏంటంటే కొంతమందికి ఇది ఉన్న సంగతి కూడా తెలియదు, కొంతమంది ఏమో నిర్లక్ష్యం చేస్తారు. ఏం కాదులేండి, ఏమున్నది, చిన్నదే కదండి, దానికి ఏమవుతుంది, మీరు చేసేయండి అని మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కానీ ఎప్పుడైతే ఈ అవగాహన కల్పించడం అనేది జరిగితే, ఈవెన్ కోర్టుల్లో కూడా సార్, కోర్టులోకి వెళ్ళినప్పుడు కూడా ఎలా ఉంటుందంటే, ఈవెన్ మ్యాజిస్ట్రేట్స్ అట్లాంటి వాళ్ళకి మేము సార్ ఈ చెట్లు కొట్టారు, జంతువులు కొట్టారు అంటే, వాళ్ళు ఈ మనుషులకు సంబంధించి ఎన్నో చూసుంటారు కదా, మనుషులదే పెద్ద పట్టించుకున్నప్పుడు ఈ జంతువులది ఏముందండి అన్న మాట్లాడే సందర్భాలు కూడా చాలా ఉంటాయి. కానీ మేము వాళ్ళకి కన్విన్స్ చేయాలి, అట్లా కాదు సార్, ఇలా ఉంటుంది, మీరు దీన్ని ఇట్లా చేయండి. అలాగే ఎవిడెన్సెస్, అది కూడా పెద్ద సమస్య మాకు. ఎందుకంటే ఇది అడవులలో జరుగుతాయి సార్, లోపల ఎక్కడో జరుగుతుంది. అక్కడ ఎవడు మీకు ఎవిడెన్స్ ఇస్తాడు, అడుగుతాడు. ఇవి చాలా వరకు ఇదో పెద్ద తలనొప్పి అయిపోతుంటుంది. అయినప్పటికీ మేము రిమాండ్ చేస్తుంటాము, ఛార్జ్ షీట్స్ వేస్తుంటాము, చూస్తుంటా. అంటే మా సిబ్బంది పరిమితమైన సిబ్బంది ఉన్నప్పటికీ కూడా వీ ట్రై బెస్ట్ టు డూ ఆర్ లెవెల్ బెస్ట్. ఓకే, చూస్తుంటాం. సమస్త మానవాళి హాయిగా ఆరోగ్యంగా ఉండాలంటే అడవులు అవసరం అంటున్నారు రామ్మోహన్ గారు. అడవిని కాపాడే బాధ్యత కేవలం అటవీ శాఖ ఒకటే కాదు, ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకుంటే అడవి అనేది మనకే కాదు భావి తరాలకు కూడా ఎంతో ఉపయోగపడుతుంటారు. ఒకవేళ అడవి కానీ కనుమరుగైతే అది కేవలం పుస్తకాలకు మాత్రమే పరిమితి అయితే కరోనా లాంటి పరిస్థితులు మరొకసారి వచ్చే అవకాశం ఉందని చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇది రామ్మోహన్ గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ.
వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. మీరు ఎంత సబ్జెక్ట్ ఇచ్చారంటే వినే వాళ్ళకి మరి వాళ్ళు ఏ విధంగా తీసుకుంటారో చూడాలి. తప్పకుండా సార్. థ్యాంక్ యూ. నమస్తే.